అందరికీ నమస్కారం అండి. జ్ఞానజ్యోతి జేకే స్టడీ సెంటర్ డైలాగ్ మీట్ ప్రతి ఆదివారం జరుగుతుంది. ఇవాళ 3వ తేదీ ఆదివారం, ఏప్రిల్ నెల 2022. సో ఈరోజు టాపిక్ ఫియర్ మేక్స్ అస్ ఒబే. అంటే భయం మనల్ని విధేయతగా ఉంచుతుంది, విధేయులైపోతుంది భయాన్ని అని ఒక టాపిక్ ఎంచుకున్నాము. బుక్ ఆఫ్ లైఫ్ నుంచి డైలీ మెడిటేషన్స్. సో ఈరోజు ఆ విషయం మీద మనం చర్చ చేయబోతున్నాం. ముందుగా ఆ మ్యాటర్ తెలుగు ఇంగ్లీష్లో ఒకసారి చదివిన తర్వాత మనం చర్చలోకి పెడితే బాగుంటుంది అనిపిస్తుంది. అందరూ మ్యూట్ చేయండి. అందరు మ్యూట్ లో ఉన్నారా లేదా ఒకసారి చెక్ చేస్తున్నాను. సతీష్ గారు. yes sir, అందరూ ఉన్నారు. Why do we do all this? Obey, follow, copy. Why? Because we are frightened inwardly to be uncertain. We want to be certain. We want to be certain financially. We want to be certain morally. We want to be approved. We want to be in a safe position. We want never to be confronted with trouble, pain, suffering. We want to be enclosed. So, fear, consciously or unconsciously, makes us obey the master, the leader, the priest, the government. Fear also controls us from doing something which may be harmful to others, because we will be punished. So behind all these actions, greeds, pursuits, lurks this desire for certainty, this desire to be assured. So without resolving fear, without being free from fear, merely to obey or to be obeyed has little significance. What has meaning is to understand this fear from day to day and how fear shows itself in different ways. It is only when there is freedom from fear that there is that inward quality of understanding, that aloneness in which there is no accumulation of knowledge or of experience. And it is that alone which gives extraordinary clarity in the pursuit of the real. తెలుగులో చూస్తే మనం భయం మనల్ని విధేయతగా ఉంచుతుంది. విధేయతగా ఉండడం, అనుసరించడం, అనుకరించడం, ఇదంతా మనం ఎందుకు చేస్తాం? ఎందుకంటే మనం అనిశ్చితంగా, అస్థిమితంగా ఉండేందుకు లోపల భయపడుతున్నాం. మనం నిశ్చితంగా, స్థిమితంగా ఉండాలనుకుంటున్నాం. మనం ఆర్థికంగా నిశ్చితంగా ఉండాలనుకుంటున్నాం. మనము నైతికంగా నిశ్చితంగా ఉండాలనుకుంటున్నాం. మనం మంచి వాళ్ళమని ఆమోదించబడాలని కోరుకుంటున్నాం. మనము సురక్షితమైన స్థితిలో ఉండాలని కోరుకుంటున్నాం. మనం ఎప్పుడు ఇబ్బందిని, బాధని, దుఃఖాన్ని ఎదుర్కోకుండా ఉండాలని కోరుకుంటున్నాం. మనల్ని మనము
అన్ని వైపుల నుంచి ఏ ఇబ్బంది పడకుండా మూసివేసుకోవాలని అనుకుంటున్నాను. అంచేత భయం తెలిసి కానీ లేదా తెలియకుండా కానీ, చేతనంగా కానీ లేదా అచేతనంగా కానీ ఒక గురువుకు, ఒక నాయకుడికి, ఒక పూజారికి, ప్రభుత్వానికి విధేయతగా ఉండేలా చేస్తుంది. మనం శిక్షించబడతామనే భయం ఇతరులకు హాని కలిగించే పని చేయకుండా మనల్ని నియంత్రిస్తున్నది. కావున ఈ చర్యలన్నింటి వెనుక దురాశలు, కోరికలు, ప్రయత్నాల వెనుక నిశ్చయిత కోసం ఈ కోరిక, ఈ హామీని పొందాలనే కోరిక దాగి ఉంది. అంచేత భయాన్ని పరిష్కరించకుండా, భయం నుండి స్వేచ్ఛను పొందకుండా కేవలం విధేయతగా ఉండడానికి లేదా విధేయతగా ఉండబడడానికి ఏ ప్రాముఖ్యత లేదు, ఏ ఉపయోగము లేదు. ప్రతిరోజు ఈ భయాన్ని ఈ భయం వేరువేరు విధాలుగా ఎలా వ్యక్తమవుతుందో అర్థం చేసుకోవడంలోనే నిజమైన ఉపయోగం ఉంది. భయం నుండి ఎప్పుడైతే స్వేచ్ఛ ఉంటుందో అప్పుడు మాత్రమే లోపల అవగాహన చేసుకునే గుణం ఉంటుంది. జ్ఞానాన్ని కానీ అనుభవాన్ని కానీ కూడబెట్టుకునేది లేని ఆ ఏకాంతం, అది మాత్రమే వాస్తవాన్ని అన్వేషించే ప్రయత్నంలో అసాధారణమైన స్పష్టతను ఇస్తుంది. ఇది ఈరోజు టాపిక్. జీవితంలో భయం అనేది నేనులో అత్యంత ప్రధానమైన కదలిక. దీన్ని క్షుణ్ణంగా కేవలం అవుట్వర్డ్ గానే కాకుండా, ఇంటలెక్చువల్ గానే కాకుండా, అంటే కేవలం బ్రెయిన్తో అర్థం చేసుకోవడం అనేది, మెదడుతో అర్థం చేసుకునేది అనేది కాకుండా, నిజంగా భయం అనే దాన్ని మనం లోతుగా మెదడు, మనస్సు సంబంధించిన మాటలతో, దాని వివరణలతో అర్థం చేసుకొని, దాని కారణాలను పట్టుకొని దాన్ని ఎనాలిసిస్ చేయటం వల్ల కలిగినటువంటి అవగాహన వల్ల భయం నుండి విముక్తులం కాలేము. కనుక ఏ విధంగా అవగాహన చేసుకోవడం వల్ల, అవగాహన అనేది ఏంటి, ఏం జరిగితే, ఎలాంటి అవగాహన జరిగితే భయం సంపూర్ణంగా అంతమవుతుంది అనే విషయం గురించి ఈరోజు చర్చించబోతున్నాం. భయములో ఏం జరుగుతుందో కూడా చూడబోతున్నాం అన్నమాట. కాబట్టి దయచేసి ఈ విషయంలో అందరూ సంపూర్ణంగా పాల్గొంటారని ఆశిస్తున్నాను. నమస్తే. ఈ టాపిక్ లో మొదటిగా ఆధారపడటం గురించి చెప్పారు. ఏంటి దాని గురించి ముందు వెళ్తే తర్వాత మన జీవితంలో జరిగే విషయాల్లో ఇది ఒకటి కదా. ప్రధానంగా భయంలో ఆధారపడటం ఉంటుంది. సో అది ఎలాగా, ఏం జరుగుతుంది అసలు జీవితంలో ప్రతి ఘటనలో, మన కుటుంబ వ్యవహారాల్లో, వ్యక్తులతో, బాంధవ్యాలు, సమాజంలో అన్ని విషయాలు కూడా ఆధారపడటం, చివరికి భగవంతుడిని మనం నిర్మించుకున్న దేవుడి మీద కూడా ఆధారపడటం ఉంది. సో ఏంటి ఆధారపడటం? ఆధారపడటం వెనుకాతల భయం ఉంటుంది. ఈ విషయాన్ని మొదటిగా చర్చించుకోవాలని కోరుతున్నాను.
భయం గురించి మనకు ఎన్నో విషయాలు తెలిసినప్పటికీ జీవితంలో భయం ఎందుకు పోవటం లేదు? భయం ఉండనే ఉంటుంది. సో భయం అనేటువంటి మూవ్మెంట్ చాలా ప్రధానమైనది. నేను యొక్క సారాంశం అదే కూడా. సో ఏమిటి ఆ భయం? ఆ భయం యొక్క భయము ఒక రకంగా అది తల్లి అయితే అనేక మంది పిల్లలు ఉన్నారు. దాని నుంచే క్రోధం, కోపం, అసూయ, ద్వేషం, సంఘర్షణ, లోపత్వం అన్ని విషయాలు అక్కడి నుంచి పుట్టుకొస్తున్నాయని మనం గమనిస్తే మనకు అర్థమవుతుంది. సో ఆ భయం ఏంటి అసలు? యాక్చువల్గా why there is fear and what is this fear? We have to find out. We have to perceive. We have to see. మన నిత్య జీవితానికి దూరంగా ఉన్న విషయం కాదు. Please share, sir, about this. కొంచెం లేట్ అయిపోయింది సార్. No problem. So in physical life, fear is very essential for my survival. It's been there for centuries and thousands of years. తెలుగులో చెప్పగలరండి? తెలుగులో చెప్పగలరా? Telugu నాకు అంత బాగా రాదండి. I said though I'm from Hyderabad, I lived all my life in Bangalore. My Telugu is very bad. సో సతీష్ గారు వినండి సరిగా. చెప్పండి సార్. యా Functional life, మన day-to-day life la fear plays a major role. It helps me to survive. Man has survived because of the fear from the animals and fear from danger and things like that. It's important, but psychologically it becomes a problem. My fear is responsible for what is happening right now across the globe. I have a fear of something, or fear of person, fear of the other community or a state or nation, other race and things like that. You see, the fear of the other nationalities also, you can see, is one of the major reasons for so many deaths which have taken place. And if I'm a Hindu, there's a fear of other religions. And religion has been one of the major factors on this planet for most killings on this earth. So next comes all the war. I mean, in fact, so many wars were fought based on religion. Again, the fear. I'm a Hindu, then I have a fear of other religions. So psychologically, it has become, it's a very dangerous thing. I mean, I'm using the word danger within quotes. Fear has been responsible for creating havoc on this planet. So when K is talking about fear, he talks about understanding, but most of the time I don't know what understanding means. I say there should not be fear. The moment I say there should not be fear, I move away from what is. I move away to what it should be or what it should not be. I listen to K, I read K, and I keep interpreting to what he's saying. So when I say I understand K, it is my own interpretation, my own understanding of what that person is saying. I don't really listen to him. I don't really read his book. And most of the time, we want to understand K, Krishnamurti. Krishnamurti himself said, don't try to understand me, understand yourself. So I have come across many a time, almost all of us
we are trying to understand K. It is again, I'm drawing a parallel, which is may not be the correct thing. Like, even K says, I want to know what the unknown is. How can the known ever know the unknown? See the dilemma, see my own contradiction, but I'm not willing to look at these things. What makes me see all these things is the question, sir. What makes me and you see these problems? Am I really very unhappy with what is happening in my life or in life per se? Do I really care? Not only me and my family, the extended family, the world, the entire world, the human beings, other living species, everything. Do I really care? There's so much of suffering is there. Am I really bothered about it? I want to say that I want to understand K or whatever it is, but you see how I move away from, or I'm in my comfort zone. I don't want to move out of my comfort zone. I think everything is going to come, one day, all of a sudden, I understand things. Most of us are probably, I'm saying most of us. I don't, the moment I say, it's not, generally when I say I, it's also the others, but there is a misunderstanding with most people. So that I keep saying, with all of us. We think once they suddenly, we're all going to have that kind of an insight. Can I observe once again, I'm moving away from what is. There's a motive. I want to understand things. I don't want to have pain. I don't want to have fear. I don't want to have suffering. But does life exist without pain, without suffering? I don't want all that, but do I understand life doesn't exist without pain and suffering? So when K says, can you be free of sorrow? He's using words. It doesn't mean that I have to be free from sorrow. The moment I say I'm free from sorrow, it's a moment away from what is. If I say I'm free of fear, it's a moment away from what is. He had to use words. But I don't go beyond those words. And again, he said, word is not the thing. How do I understand that? Over, sir. With that, I will leave it at that. Thank you, sir. Thank you, Anand. తెలుగులో ఈ విషయాన్ని ఎవరైనా చెప్పగలరు? ఎందుకంటే మోస్ట్ పీపుల్ హియర్, కొంతమంది అభ్యర్థిస్తున్నారు తెలుగులోనే ఇది జరిగితే బాగుంటుంది, మాకు ఇంగ్లీష్ వెర్షన్ అర్థం కావట్లేదు, కొంతమంది ఫోన్లు చెప్తున్నారు. ఫియర్ ని చూసేది ఎలా? పదాలు వాడుతుంటే ఫియర్ కాదు కదా. తర్వాత వేరియస్ వార్స్ అవుతున్నాయి, తర్వాత ఇవన్నీ అవుతున్నాయి, సెల్ఫిష్నెస్, అదే ఐ సెంటర్డ్నెస్ రిలేటెడ్ ఇష్యూస్ అన్ని కూడా ఫియర్ వల్లే అవుతున్నాయి. అయితే పదాలు వాడితే ఇది చూడలేము కదా, పదాలు మాత్రమే అని సారాంశం పెట్టచ్చు అతను చెప్పిందని. అంటే భయం అనేది కొన్ని విషయాల్లో ఉంటుంది, కానీ ఇక్కడ మానసికంగా ఉండేటువంటి భయాన్ని ఎక్కువగా కృష్ణమూర్తి గారు ప్రస్తావిస్తారు అని చెప్తున్నారు. అంటే మానసికంగా ఉండే భయమే రకరకాల రిలీజియన్స్, తర్వాత క్యాస్ట్లు, దర్ ఇస్ ఎ డివిజన్. చాలా మంది చాలా రకాలుగా మతాల ద్వారా, తర్వాత దేశాల ద్వారా, తర్వాత వాళ్ళ నమ్మకాల ద్వారా, తర్వాత వాళ్ళకు ఉన్న విషయాలు ఎన్నిటి నుంచో ఎన్నో విధాలుగా చీలికలు అయిపోయి మతం పేరిటి ఈరోజు ఎన్నో యుద్ధాలు జరుగుతున్నాయి, ఎంతో ప్రాణ నష్టం జరుగుతుంది. సో దేవుడి పేరిట ఎంతో గొప్ప ఘోరాలు జరుగుతున్నాయి. సో కాబట్టి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే భయం అనే దాన్ని అర్థం చేసుకోమని కృష్ణమూర్తి గారు చెప్తారు. భయాన్ని నుంచి దూరం అయిపోవాలని, భయానికి అవతలకి వెళ్ళిపోగలమా అని అడుగుతారు. అంటే
ఆ వర్డ్స్ మనకి అర్థమవుతున్నాయి, కానీ ఆ వర్డ్స్ వెనకాతల ఉండే భావం ఏంటి? కృష్ణమూర్తి గారు భయానికి అవతల అనే విషయం చెప్పినప్పుడు మనకేం తెలుసు దాని గురించి? కేవలం అవి మాటలా, లేకపోతే మన జీవితంలో మనం దాన్ని ఎలాగ అర్థం చేసుకోవడం? అసలు జీవితంలో సఫరింగ్ అనేది లేకుండా ఉందా? బాధ అనేది లేకుండా ఉందా? ఇవన్నీ మన జీవితంలో ఉండనే ఉన్నాయి. సో అవి అవి జీవితంలో ఉంటాయి. అయితే ఆ జీవితంలో ఉండే విషయాల్ని, ఇది నాకు భయం ఉండకూడదు, నాకు బాధ ఉండకూడదు, నేను సుఖంగానే జీవించాలి, నేను ఏ రకమైన కష్టం నాకు ఉండకూడదు, నాకు అస్థిమితత్వం ఉండకూడదు అని మనం ఇలాగ ప్రతిదీ ఖండించుకుంటూ సురక్షితత్వం వైపు ప్రయాణం చేయటం వల్ల ఆ భయాన్ని మనం నేరుగా చూడలేకపోతున్నామేమో. సో కాబట్టి మనం ఎప్పుడైతే సురక్షితత్వాన్ని ఆకాంక్షిస్తూ, ఎప్పుడు కూడా క్షేమాన్ని ఆకాంక్షిస్తూ జీవితంలో మనము జీవిస్తున్నప్పుడు నిజంగా అక్షేమం అనేది జీవితంలో ఉందని చూడలేకపోతున్నాము. అంటే అక్షేమాన్ని నుంచి పారిపోతున్నాం. మనము ఎల్లప్పుడూ కూడా క్షేమాన్ని ఆశిస్తూ అక్షేమం నుంచి పారిపోతున్నాం. అక్షేమం అనేది నిజంగా ఎదుర్కోవాలి. ఉన్న స్థితే అక్షేమం, ఉన్న స్థితే భయం, ఉన్న స్థితే ఆందోళన, ఉన్న స్థితే సంఘర్షణ. ఆ ఉన్నది అనే విషయం మీద మనము ఎప్పుడైతే స్థిరంగా నిలబడి లేని దాని కోసం ఆరాటపడడం మానేసి ఉన్నది ఉన్నట్లుగా చూడటం అనేది ప్రారంభిస్తాము, అప్పుడు బహుశా మనం జీవితంలో మనం అది ఏంటి అనేది అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే అవగాహన అనేది ఏ స్థాయిలో జరగాలి? ఇంటెలెక్చువల్గానా, లేకపోతే మానసికంగానా, ఎలా జరగాలి? ఏ అవగాహన మనల్ని ముందుకు తీసుకొని వెళ్ళగలుగుతుంది? చాలా పదాలు, అండర్స్టాండింగ్ అనే పదం చాలా బాగా అర్థం అవ్వాలి. అలాగే ఇది టు గో బియాండ్ సెల్ఫ్ అనేది చెప్తూ ఉంటారు. అయితే అదేంటో తెలుసుకోవాలి. సో ఆ స్థితి కృష్ణమూర్తి గారికి స్పష్టంగా తెలుసు. అయితే కృష్ణమూర్తి గారిని అర్థం చేసుకోవడం అనేది కాదు ఇక్కడ, కానీ కృష్ణమూర్తి గారు పాయింట్అవుట్ చేస్తున్నది మన జీవితం. సో అర్థం చేసుకోవాల్సింది మన జీవితం, నా జీవితం. అంచేత నా జీవితంలో నేను ఎలా ఉంటున్నాను అనేది చూపిస్తున్నారు. అది చూపించినప్పుడు ఏంటవుతుందంటే అది కృష్ణమూర్తి గారిని అర్థం చేసుకోవడం కాదు. మనం చాలా మందిని కృష్ణమూర్తి గారిని అర్థం చేసుకోవడానికి ఎన్నో విషయాలు వింటాము, ఎన్నో గ్రంథాలు చదువుతాము. సో దానితో, ఆ మాటలతో కుస్తీ పడతా ఉంటాము అర్థం చేసుకోవడానికి. దాన్ని ఎనలైజ్ చేస్తాము, దాని మీనింగ్ వెతుకుతాము. తర్వాత అది ఏంటంటే దాన్ని ఏ విధంగా దాన్ని తెలుసుకోవాలని మన మట్టుకు మనం అనుకుంటాము. ఈ విధానాలన్నీ కూడా అది కృష్ణమూర్తి గారిని అవగాహన చేసుకోవడం అనే తప్పుదారిని పట్టిస్తున్నాయి. కృష్ణమూర్తి గారిని అవగాహన చేసుకోవడం అవసరమని ఆయన ఎప్పుడు చెప్పలేదు. ఆయన ఏం చెప్తున్నారంటే, నేను చెప్తున్న విషయాలు అనే అర్థములో మిమ్మల్ని మీరు చూసుకోండి అంటున్నారు. సో ఆయన చెప్తున్న విషయాలు అనే అర్థం ఏంటి అసలు? యాక్చువల్గా అర్థం ఏంటి అంటే మన కథ, మన జీవిత సరళి, మన ప్రవర్తన, మన మాటలు, మన ప్రవర్తించే తీరు, మనం మాట్లాడే తీరు, మనం ఇతరులు వినే తీరు, మన దైనందిక చేష్టలు, మన బాంధవ్యాలు, ఇవన్నిటినీ కూడా మనం నిశితంగా పరిశీలిస్తేనే అప్పుడు కృష్ణమూర్తి గారు ఏం చెప్పింది అర్థమవుతుంది. కానీ కృష్ణమూర్తి గారు వొకాబులరీ తీసుకొని, ఆయన వాడిన పదాలు తీసుకొని ఆ పదాలని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే పదాల్లోనే జీవిస్తాం, అంతేగాని నిజమైన జీవితం మనకి రాదు అంటున్నారు. కాబట్టి ఇదంతా కరెక్ట్గానే ఉంది. కాబట్టి అది నిజమే కదా, మనం అందరం చూడాలి కదా ఆ విషయాన్ని. కాబట్టి ఇక్కడ మన అన్వేషణ ఏంటి అంటే, ఇక్కడ భయానికి అవతల ఏముంది అనేది కాదు మన అన్వేషణ. అసలు భయం ఏమిటి? వాట్ ఈస్ దిస్ మూవ్మెంట్ ఆఫ్ ఫియర్ అనేటువంటి విషయాన్ని మనము గమనించగలగాలి జీవితంలో. అప్పుడు మాత్రమే మనం ఆ భయం గురించి తెలుసుకోగలుగుతాం. కానీ భయం ఇది అని ఎన్ని గ్రంథాలు చదివినా భయం పోదు. భయం ఇది అని ఎంతమంది ఉపన్యాసాలు విన్నా ఆ భయం పోదు.
మనం భయం గురించి ఎన్నో కారణాలను కనుక్కున్నా, ఓ భయం నాకు దీనివల్ల వస్తుంది, భయం నాకు దానివల్ల వస్తుంది అని ఎన్నో కారణాలని ఆ సోర్స్ని కనుక్కున్నా భయం పోదు. సో కారణాలు తెలిసినంత మాత్రాన, టీచింగ్స్ విన్నంత మాత్రాన, ప్రబోధాలు చదివినంత మాత్రాన, గ్రంథాలు పరిశీలించినంత మాత్రాన, మాటల్ని అర్థం చేసుకోవడానికి కృషి చేసినంత మాత్రాన భయం నుంచి విడుదల కలుగుతుందా? అవన్నీ మనం చేస్తున్న పనులు, కానీ భయంతోనే ఉన్నాం చాలా మంది. కాబట్టి మనం చేయవలసింది ఏంటి అంటే, టీచింగ్ లో పాయింటర్స్ ఉన్నాయి. అంటే మనము ఏంటి, మనం ఎక్కడ ఉన్నాం, ఏం చేస్తున్నాం అనేటువంటి విషయాలు ఉన్నాయి. మనం అందువల్ల ఆ విషయాలను పట్టుకొని మనం లోతుగా వెళ్ళి మనల్ని మనమే చూసుకోవాలి. అంచేత సెల్ఫ్ నోయింగ్ ఈజ్ ది బేసిస్. అంటే నిజంగా నన్ను నేను తెలుసుకోవటం అనేటువంటిదే నిజమైన బేసిస్ అన్నమాట. అది నిజమైన పునాది. సో అక్కడి నుంచి మనం బయలుదేరాలి. కానీ ఫిలాసఫీని ఆకళింపు చేసుకోవడం వల్ల ఏ ప్రయోజనం లేదు. కాబట్టి ఆయన ఏమంటారు, రీడ్ ద బుక్ విచ్ ఈస్ యువర్ సెల్ఫ్, విచ్ ఈస్ ది సీక్రెట్ బుక్. అంటే నువ్వు అనే పుస్తకాన్ని చదువు అంటారు. సో అందుకని మన బాంధవ్యాలలో మనం మనం ఎలాగ డిపెండ్ అవుతున్నాం ఇతరుల మీద అని ఫస్ట్ విషయంలో ఆయన ప్రస్తావించారు. ఎలాగా ఒకరిని ఒబే చేస్తున్నాం, అంగీకరిస్తున్నాం, ఒకరిని అంగీకరించడం లేదు, ఒకరి యందు నమ్మకం పెట్టుకొని వాళ్ళని అనుసరిస్తూ పోతున్నాం. వాళ్ళు మన జీవితంలో అవసరమని వాళ్ళని ఫాలో అవుతున్నాం. సో ఈ విధేయతగా ఉంటున్నాం వాళ్ళకి, వాళ్ళు ఏం చెప్తే అది వినడానికి సిద్ధంగా ఉంటున్నాం. సో ఎందుకు ఇదంతా? ఇది అంటే ఒక అన్సర్టనిటీయా, ఒక అస్థిమతమా, ఒక అస్థిరత్వమా, భయమా, లేకపోతే ఒక ఎష్యూర్నెస్సా? అంటే మనం జీవితంలో వాళ్ళంతా చెప్పిందంతా చేస్తే మనం చాలా సురక్షితంగా ఉంటాము. చదివింది ఆ విషయాన్ని బాగా అర్థం చేసుకుంటే మనం సురక్షితంగా ఉంటాము. అంచేత మనకి స్థిరత్వము ఉండాలి, అస్థిమితత్వం పోవాలి, నిశ్చలంగా స్థిమితంగా జీవించాలి అనేటువంటి ఒక కోరికతో మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఆ భయాన్ని దర్శించడానికి బదులు మనం ఏంటి పరిగెట్టి ఎక్కడికి వెళ్తున్నాం? భవిష్యత్తులో ఒక ఆదర్శాన్ని పెట్టుకొని, లేదా అంటే ఒక నమ్మకాన్ని పెట్టుకొని, ఒక స్థిరత్వాన్ని కోరుకొని, ఒక క్షేమస్థితిని కోరుకొని ఆ క్షేమస్థితిని సంపాదించడానికి ప్రయత్నిస్తున్నాం. ఎందుకు క్షేమస్థితి అవసరమైన? మనం అక్షేమంగా ఉంటున్నాము కాబట్టి ఆ క్షేమం కోసం ప్రయత్నిస్తున్నాం. ఆ క్షేమం ఏంటి? మనం నిరంతరం భయంతో జీవిస్తున్నాం, ఛాలెంజెస్తో జీవిస్తున్నాం, తర్వాత ఇంకోటి ఘర్షణతో జీవిస్తున్నాం, సంఘర్షణాత్మకంగా ఉంటున్నాం. సో మన జీవితంలో ఏదో ఒక ఆందోళన, ఏదో ఒక అసంతృప్తి, ఇవన్నీ కొనసాగుతున్నాయి. సో అవేంటో తెలుసుకోకుండా దాని అవతల ఉండేటువంటి ఒక సుగుణాన్ని, దాని యొక్క ఆపోజిట్ లక్షణాన్ని పట్టుకుంటే మనం ఎంత దూరం పోగలం? అసలు నిజంగా అది ప్రయాణమా, మళ్ళీ అక్కడే ఉంటున్నామా? అవన్నీ ఆదర్శాలు పెట్టుకొని. సో మతాలన్నీ ఎన్నో ఆదర్శాలు ఉన్నాయి. ఇండియా కూడా ఒక పెద్ద ఆదర్శం పెట్టుకుంది, ఏంటి? నాన్ వైలెన్స్ పెట్టుకుంటే ఏమైంది? వైలెన్స్ పోయిందా? ఆదర్శం పెట్టుకుంటే ఏది పోదు. మనిషి పెట్టుకున్న పోదు, దేశం పెట్టుకున్న పోదు, మతంలో పెట్టుకున్న పోదు. సో ఆదర్శాలు కాదు కావాల్సినవి ఇక్కడ, అక్కడ వాస్తవాలు కావాలి, ఫ్యాక్ట్స్ కావాలి. సో ఫ్యాక్ట్స్ని మనం ఎదుర్కొన్నప్పుడే మనము ముందుకు వెళ్ళగలం అనేటువంటి విషయాన్ని ప్రస్తావిస్తున్నారు ఇక్కడ. సో షాల్ వి కంటిన్యూ ఆన్ దట్? మనం దయచేసి దాంట్లో ముందుకు వెళ్దామా? Yes, sir. Yes. ఇప్పుడు మనం ఏం చూసాం? ఆదర్శాలు ఏవి కూడా మనకు ఉపయోగపడలేదు, మనం ముందుకు తీసుకున్నాను. భయం నుంచి పోగొట్టలేదు, భయాన్ని అణిచిపెట్టలేకపోతుంది, భయం నుంచి తప్పించుకోలేకపోతుంది. అది ఒక వాస్తవంగా మనం ఎదుర్కొంటూ ఉంది. సో మనం ఎలా డీల్ చేయగలం దాన్ని, దాంతో ఎలాగా వ్యవహరించగలం? ఎందుకంటే ఆ భయం అనే కదలికలోనే మన జీవితం సాగిపోతుంది. అది మన జీవితం అయిపోయింది.
I have one more point. Yes, sir. When there's fear in me, Mhm. whatever I do, it comes out of that fear. The background is fear. Any Yes. action I take, it is from the fear. It is not, it's can I observe that is not a right action? That is, whatever actions I take out of fear is something else. Whatever I do in my life, I'm doing, it's based out of fear. So more or less, all my actions are insane. That is, if I look at the world, that is what is happening right now. We call ourselves intelligent people. I question that. So you see, any action I take, it's coming from the background. There's a fear in me. So how can I take any right action is the question. Isn't it so, sir? ఇప్పుడు భయం అనేది మన నేచర్ అయిపోయింది, మన స్వభావం. మన చర్యలన్నీ ఆ స్వభావం నుంచే పుడుతున్నాయి. ఆ స్వభావం నుంచి పుట్టినప్పుడు తప్పకుండా అది సంఘర్షణకి, తర్వాత ఒక పిచ్చితనంతో కూడుకున్న చర్యలకి, ఒక ఆందోళనకి, ఒక హింసకి మొదలైన విషయాలకి దారి తీస్తున్నాయి కదా. నాలోని, నా కుటుంబంలోని, సమాజంలోని, దేశాల్లోని కూడా. సో ఎవ్రీవేర్ మానవ జాతి అంతటిలోని కూడా ఈ భయం యొక్క స్వరూపమే ఆవిర్భవించి ఉంది పూర్తిగా. సో ఆ భయంతోనే ప్రపంచ మానవులందరూ స్పందిస్తున్నారు, నడుస్తున్నారు. సో అందువల్ల ఒక సమ్యక్ చర్య, సరైన చర్య ఎలాగ పుడుతుంది భయం అనేది ఉన్నప్పుడు? సో భయం అనేది నాలో ఉన్నప్పుడు సరైన చర్య ఎలా ఉంటుందంటే, అసలు భయమే నేను. భయం నాలో ఉండడం కాదు, నేనే భయం. ఐ ఆమ్ ది ఫియర్. సో నేను భయం అయినప్పుడు ఎవరిని, ఎక్కడ చూడాలి భయాన్ని? బయటని చూడాలా, ఇతరుల్లో చూడాలా, దేశాల్లో చూడాలా, మానవుల్లో చూడాలా, ఎక్కడ చూడాలి? మొట్టమొదట నాలో చూడాలి. ఎందుకంటే నేను భయం గనక. నా ప్రవర్తనలో, నేను ఎదుర్కొంటున్న సమస్యల్లో నేను ఎలా స్పందిస్తున్నాను, ఎలా మాట్లాడుతున్నాను, ఎలాగ చర్య చేస్తున్నాను, ఎలా వింటున్నాను, ఎలాగ ఆలోచిస్తున్నాను, ఎలా జీవిస్తున్నాను, నా బాంధవ్యాలలో ఎలాగ నేను మసలగలుగుతున్నాను, ఈ విషయాలన్నిటినీ సమగ్రంగా చూడాలి మొత్తం. ఎందుకంటే జీవితం అంతా కూడా, మనం జీవిస్తున్నటువంటి జీవితం అంతా కూడా ఎక్కడి నుంచి జీవిస్తున్నాం? మన ఆలోచన విధానం నుంచి జీవిస్తున్నాం. అంచేత మన ఆలోచన విధానంలో భయం ఉంది. అందుకని ఆ ఆలోచన విధానం అనేది మన చుట్టుపక్కల ఉండేటువంటి వ్యక్తులతో, మళ్ళీ వస్తువులతో, మన ఐడియాస్తో, మనకి సంబంధించినటువంటి తెలిసిన జీవితం అంతా గమనించటంలో భయం అనేది ఎక్కడ పడితే అక్కడ మనకు కనిపిస్తూనే ఉంది ఆ విషయం. సో కాబట్టి మన చర్యలు, మన ఆలోచనలు, మన హోల్ బీయింగ్ అంతా కూడా భయంతో సంచరిస్తుంది. ఈ విషయాన్ని మనం గమనించాలి కదా. సో అలా గమనించినప్పుడు ఏమవుతుంది? అసలు గమనించడం అంటే ఎలాగా? ఇది విషయం. మనం గమనిస్తున్నామా? అదొకటి. లేదా యాంత్రికంగా వెళ్ళిపోతున్నాము, ఆలోచనతో కొట్టుకుపోతున్నాము. This is one of the major reasons why we are insensitive human beings. Does fear make me insensitive? Can I seriously look at that? సార్ చెప్పండి. నాది ఇది సెల్ ఉంది సార్, సెల్లులో క్లియర్ వస్తుంది. నేను మాట్లాడతాను సార్ వీడియో లేకుండా. ప్లీజ్. సార్ మనం ఇది భయం అని అంటున్నారు కదా, లోకంలో భయం అనేది ఉన్నది. భయం అనేది ప్రతి చోట ఉన్నది లోకంలో.
కానీ అవును. వాట్ ఈస్ లో మనం గమనించినప్పుడు పర్సనల్ గా ఒక మనిషికి తన భయం తానకి పోతుంది. తనకి భయం అనేది ఎక్కడెక్కడ చోట్లు ఉన్నదో అది పోతుంది. మనకు భయం పోయినప్పుడు లోకంలో మనం వెళ్ళినప్పుడు మనం భయపడంగానే లోకంలో మాత్రం భయం ఉంటుంది కదా సార్. భయం అనేది ఎక్కడికి పోదు. కానీ మన థింకింగ్, మన వాట్ ఈస్ అండ్ ఫియర్ అండ్ వాచ్ చేసినప్పుడు మనలో నుంచి భయం పోతుంది కదా సార్. ఇది కరెక్ట్ సార్? వాచ్ చేసినప్పుడు ఇప్పుడు మానవ చైతన్యం అంతా కూడా ఒక్కటే అమ్మ. అక్కడ విభజన అనేది ఏంటంటే నేను ఉండబట్టి నాలోని అంటున్నాము, కానీ యాక్చువల్గా ఏంటంటే మానవ చైతన్యం అంతా ఒక్కటే. అందుకనే మానవ చైతన్యంలో భయం ఉంది, దుఃఖం ఉంది, అల్ప సంతోషాలు ఉన్నాయి, తర్వాత విసుగు ఉంది, కోపం ఉంది. ఇవన్నీ కూడా హ్యూమన్ కాన్షియస్నెస్ లో అంటే మానవ చైతన్యంలో నెలకొని ఉన్నాయి కదా. అయితే అది నాలోనే ఉంది, ఒక బ్రిటిష్ వాళ్ళలో ఉంది, ఒక ఇండియన్ లో, ఒక అమెరికన్ లో, ఎవరైనా సరే, ఏ దేశానికి చెందిన వారైనా, ఏ మతానికి చెందిన వారైనా, ఆస్తికులైనా నాస్తికులైనా అందరిలోనే ప్రవహిస్తున్నది ఇదే. అంటే అది ఏకంగా ఉందన్నమాట. అయితే నేను ఎప్పుడైతే ఏం చేయాలి, ఒక విషయం చెప్పినప్పుడు, ఒక విషయం గురించి మాట్లాడుతున్నప్పుడు ఏం చేయాలి? మొదట ప్రపంచ దుఃఖానికి కారణం నేను మీరా, అది మనం చూడవలసింది. అంటే ఇక్కడ నేను భయంతో ఉంటే ఆ భయం ఏమవుతుంది? ప్రపంచ దుఃఖానికి దారి తీస్తుందా? ప్రపంచ భయానికి దారి తీస్తుందా? ప్రపంచంలో ఉండే మారణ హోమానికి దారి తీస్తుందా? అంటే అది ఏంటి అని అక్కడ మీరు నేను కారణం కాదా ప్రపంచ దుఃఖానికి? అందుకని మన బాధ్యత ఏమై ఉంటుంది? నాలోని దుఃఖము, నాలోని భయము ఏమిటి అని నేను గమనించినప్పుడు ఒక ఎరుకతో అలాంటి గమనించడం గురించి మనం ముందుకు వెళ్తాం. ఎలాగ అండర్స్టాండ్ చేసుకోవడం, నాట్ ఇంటెలెక్చువల్. అయితే అలాంటి ఒక అవగాహన మొదట నాకు కలిగినప్పుడు, అంటే ప్రపంచంలో యుద్ధాలు అయిపోతున్నాయి, మతాల్లో యుద్ధాలు అయిపోతున్నాయి, సో రక్తపాతం అయిపోతుంది అని ఒక సానుభూతి గోల, ఎందుకు పనికిరాని గోలది. ఎందుకంటే అక్కడ కేవలం ఒక న్యూస్ లాగా అది మనం చూస్తున్నాం అన్నమాట. కానీ నిజంగా దాన్ని హృదయంలో ఫీల్ అయితే మనకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. ఎందుకంటే ఆ రెస్పాన్సిబిలిటీలో చూస్తే ఏమవుతుందంటే నేనే దీనికి కారణం. ఎందుకంటే చూడండి, నా జీవితంలో ఒక ఆనందమైనటువంటి జీవితం, ప్రేమ జీవితం ఒకటి ఉంది అనుకోండి నా జీవితంలో. సో నా చుట్టూ ఉండే వాళ్ళకి ఆనందం ఇస్తానా, ప్రేమిస్తానా? నా జీవితమే అది. నా జీవితమే సంతోషం, నా జీవితమే ఆనందం, నా జీవితమే ప్రేమ అయిందనుకోండి, అప్పుడు నేనేది ఇస్తాను? నా చుట్టూ ఉండేవాళ్ళకి ప్రేమనే ఇస్తాను కదా, ఇంకోటి ఇవ్వలేను. అలాగే నా జీవితంలో అసూయ, నా జీవితంలో ద్వేషం, నా జీవితంలో భయం, నా జీవితంలో దుఃఖం, నా జీవితంలో క్రోధం, ఇవన్నీ ఉంటే నేనేమిస్తాను నా చుట్టూ ఉండేవాడు? మన దగ్గర ఏది ఉంటే అదే ఇస్తాం సార్. అదే ఇస్తాం కదా. అదే ఇచ్చినప్పుడు ఏమవుతుంది? ప్రపంచానికి మనం ఏంటి డొనేట్ చేస్తున్నాం? ఫియర్. మనం ఏదైతే అదే మనం డొనేట్ చేస్తున్నప్పుడు మనం బాధ్యులం కామా దానికి? మనం బాధ్యులం. అంటే ఈ రోజు ప్రపంచ పరిస్థితి ఎలా ఉందంటే చాలా మంది అందరూ కూడా, మానవులందరూ కూడా ఏం చేస్తున్నారో దాని యొక్క ప్రభావమే, దాని యొక్క పరిస్థితే ప్రపంచ ప్రభావము, ప్రపంచ పరిస్థితి ఈరోజు. నేను వేరే కాదు. ఎందుకంటే అందువల్ల ప్రపంచం గురించి ఆలోచించేటప్పుడు ముందు నా గురించి నేను చింతించాలి. ఏం చేయాలి? నేను ఎక్కడ ఉన్నాను, నేను భయంతో ఉన్నానా, నేను సంఘర్షణతో ఉన్నానా అనేటువంటి ఒక సున్నితత్వం నాలో రావాలి. తర్వాత నన్ను నేను చూసుకోగలగడానికి అది చాలా సునిశ్చితమైన తత్వం నాలో రావాలి. తర్వాత ఆ బాధ్యత నాలో రావాలి. అలా వచ్చినప్పుడు నేనేం చేయాలి? అది వెంటనే నేను గమనిస్తానప్పుడు. సో ఆ గమనించి, అలాంటి గమనం అనేటువంటిది ఎలాగ చేస్తే
మనం నిజంగా భయం నుంచి బయటపడగలిగేటువంటి స్థితి కలగగలదో కృష్ణమూర్తి గారు సూచన చేశారు. సూచన చేశారు, ఎందుకంటే ఆయన భయం నుంచి బయటపడ్డారు కాబట్టి ఆయన ఒక సూచన చేశారు. సో కాబట్టి ఆ టీచింగ్ లోంచి మనం తీసుకొని దాన్ని మన నిత్య జీవితంలో అప్లై చేయగలమా, దట్ ఈస్ ది ఛాలెంజ్. సో ఆ అప్లికేషన్ అనేది ఎవరికి నిజంగా ఆ బాధ్యతని స్వీకరించిన వాళ్ళు, ఆ సీరియస్నెస్ తో ఉండేవాళ్ళు, దాన్ని స్వభావాలని చూసి ఇది చాలా ఘోరంగా కనిపిస్తుందని దాని యొక్క ప్రమాదాన్ని గుర్తించిన వారు, నిజంగా చూడగలిగిన వాళ్ళు దాన్ని చూడటం తప్ప ఇంకొకటి చేయలేరు అనమాట. దే హ్యావ్ టు సీ, అది చూడాలంతే, ఎంతకన్నా వేరే లేదు. సో దాన్ని చూడాలంటే అప్పుడు ఎలాగ చూడాలి అనేది ఒక అంశం. అయితే ముందు మీరు అడిగిన ప్రశ్నకి ఒక సమాధానం చూస్తే ఏంటంటే, నేను నిజంగా నా తాలూకా భయాన్ని కృష్ణమూర్తి గారు చెప్పిన కొన్ని సూచనలతో నేను అలాగా నన్ను నేను గమనించటంలో ఆ నేను అంతమైన చోట కలిగినటువంటి ఒక ప్రశాంతత, ప్రేమ, నిర్భయత్వం లేదా ఇంకొకటి ఒక ఆనందము ఏదైతే నేను కనుక్కోగలిగానో అది నాకు సంభవించిందో, ఆ సంభవం నాతోనే ఉండదు. అది ఇతరులకి తప్పకుండా వ్యాపిస్తుంది. అది నలుగురు అవ్వచ్చు, 40 మంది అవ్వచ్చు, 50 మంది అవ్వచ్చు. సో అది ప్రభావం అనేది ఇతరుల మీద పడక తప్పదు. ఎలాగైతే ఒక దుర్మార్గుడు, ఒక ఏంటది దుర్గుణాలతో కూడిన వాడి యొక్క ప్రభావము తన చుట్టూ ఉండే వాళ్ళ మీద ఎలాగైతే పడుతుందో, అలాగే సద్గుణ సంపన్నుడు, ప్రేమ తత్వంతో కూడుకున్నవాడు, తర్వాత నిశ్చలాత్మకుడు అయినటువంటి ఒక వ్యక్తి యొక్క ప్రభావం చుట్టూ వాళ్ళ మీద పడదా? అప్పుడు నేను అనేటువంటిది ఏంటి అక్కడ యాక్చువల్ గా? ఆ నేను అనేటువంటి దాంట్లో ఒక పరివర్తన జరిగింది అనమాట. సో దర్ ఇస్ ఎ ట్రాన్స్ఫర్మేషన్. సో ఆ ట్రాన్స్ఫర్మేషన్ తనతోనే ఆగదు, అది తనతోనే ఉండిపోదు. కానీ ఒక పువ్వు ఉందనుకోండి, ఆ పువ్వు తాలూకా సువాసన ఆ పువ్వుతోనే ఉండదు. పువ్వు వికసించింది అనుకోండి, మొక్కగా ఉన్నప్పుడు తెలియదు. అందుకనే హృదయ వికాసం అనేది జరిగినప్పుడు ఒక మనిషిలో, సో ఇన్వర్డ్ బ్లోసమ్ అనేది జరిగినప్పుడు ఆ ఫ్లవర్ లాగే బ్లోసమ్ అయితే ఆ ఫ్లవర్ లోనే ఏంటది ఆ పరిమళం, సువాసన ఉండదు అన్నమాట. అక్కడే ఉండదు, అది చుట్టూ ఉండేటువంటి గాలిలో వ్యాపించి మార్గంలో పోయే వాళ్ళందరినీ కాసేపు దాని మీద తల తిప్పి చూసి దాన్ని ఆక్రమించే పరిస్థితిని కలిగిస్తుంది కదా. సో knowingly or unknowingly it will happen కదా అమ్మా. దట్ ఈస్ ఇట్. మీకు అర్థమైందా? అర్థమైంది సార్, అర్థమైంది. చాలా బాగా చెప్పారు సార్, చాలా క్లియర్ గా అర్థమైంది సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. వెల్కమ్ అమ్మా. ఇంకోటి ఏంటంటే, మనం ఎలాగ నిత్య జీవితంలో మన బాంధవ్యాల మధ్య ఏ విధంగా భయం అనేది వ్యక్తమవుతుందో, రకరకాలుగా వ్యక్తమవుతుంది బాంధవ్యాలు. సో భార్యాభర్తల మధ్య, కుటుంబంలో, కుటుంబ వ్యక్తుల మధ్య, సమాజంలో, తర్వాత పరిస్థితుల మధ్య, కొన్ని ఛాలెంజెస్ మధ్య, తర్వాత మనకు తెలిసిన ధనం అవ్వనియండి, ప్రెస్టేజ్ కోసం కోరిక అవ్వనియండి, లేదా అంటే సుగుణాల కోసం చేసే ప్రయత్నం అనండి, ఆధ్యాత్మిక సాధన అనండి, లేకపోతే ఏదైనా కానీ మన జీవితంలో మనకు తెలిసిన విషయాలన్నిటి మధ్య జరుగుతున్నది భయం. సో కాబట్టి ఆ భయం ఎప్పటికప్పుడు ఏదో ఒక రూపంలో వ్యక్తమవుతుంది. ఏదో ఒక రూపం, ఎన్ని రూపాల్లో వ్యక్తమైన మూలం ఏంటి? భయమే కదా. అది ధన రూపంలో వ్యక్తమవును, లేదా అంటే మన ఫ్యూచర్ గురించి ఆలోచిస్తే వ్యక్తం అవ్వని, లేకపోతే మన కీర్తి ప్రతిష్టల గురించి మనం పొందాలని ఆశ చూసినప్పుడు వచ్చిన భయం, మనల్ని మనం ఒక స్థితిలో నిలబెట్టుకోవాలనుకున్నప్పుడు వచ్చిన ఛాలెంజెస్ లో రావచ్చు, ఎన్నో విషయాల్లో రావచ్చు. సో ఆ విషయాలన్నిటిలో కూడా మనకు వ్యక్తమవుతున్నది ఒకటి,
విషయాలు వేరు కావచ్చు, ఉన్న విషయం ఒకటే ఒకటి, అదేంటి? భయం కదా. సో అంచేత ప్రతి విషయం ఏం చూపిస్తుంది మనకి? ఇదిగో నాలో భయం ఉంది, ఇక్కడ భయం ఉంది, ఇక్కడ భయం ఉంది అని మనం చూడటం లేదు. ఏం చేస్తున్నాము? ఆ విషయాలతో వెళ్ళిపోయి సుస్థిరంగా మనము ఒక నిశ్చలంగా, ఒక భయం లేని స్థితిలో, ఒక ప్రమాదం లేని స్థితిలో సురక్షితంగా మనం ఎలా వెళ్ళగలము అనేటువంటి దారి వెతుక్కుంటూ పరిగెట్టిపోతున్నాం జీవితంలోంచి. కానీ నిలిచి అలా పరిగెట్టిపోవడానికి కారణం భయమే కదా. ఏంటి భయం అని తిరిగి తరుముతున్న ఆ భయాన్ని వెనక్కి చూసామా ఎప్పుడైనా? అది ఇక్కడ క్వశ్చన్ అన్నమాట. సో అందుకని మన నిత్య జీవితంలో ఎప్పటికప్పుడు మనం ఆ భయాన్ని చూడాలి. అయితే ఎలాగ చూడాలి? ఏది భయాన్ని కలిగిస్తుంది? అసలు అండర్స్టాండింగ్ అంటే ఏంటి? అసలు యాక్చువల్గా ఏంటి? అసలు అది ఎక్కడి నుంచి జరగాలి? ఏ అవగాహన భయం నుంచి విముక్తి కలిగిస్తుంది? ఇప్పటి వరకు ఏదో అవగాహన అయింది అనుకుంటున్నాం. ఏ అవగాహన అయింది అనుకుంటున్న అవగాహనలో ఎందుకు ఇంకా భయం ఉంది? అయితే ఎటువంటి అవగాహన కావాలి, అవసరము? ఇవన్నీ ప్రశ్నలు అన్నమాట. అందరూ షేర్ చేయండి దయచేసి, ఎందుకంటే ఇది మన అందరి జీవితం. ఇట్ ఈస్ ది లైఫ్ బిలాంగ్ టు ఎవ్రీ వన్ ఆఫ్ అస్. సో అందరూ ప్లీజ్ షేర్, ఎవ్రీబడి. ఒక పర్సన్ మాట్లాడటం, అందరూ వినటం అది కాదు ఇక్కడ. సో ఇక్కడ అందరం కలిపి ఒక విషయాన్ని చర్చించాలి. ఒక కామన్ విషయం మనకందరికీ. అది మనకేదో సుదూరమైన, ఏదో తెలియని విషయం కాదు, మన జీవితానికి సంబంధించిన విషయం. కాబట్టి కెన్ యూ ప్లీజ్ పార్టిసిపేట్ యువర్ ఓన్ ఎక్స్పీరియన్సెస్ అండ్ యువర్ ఓన్ క్వశ్చన్స్ అండ్ యువర్ ఓన్ ఎంక్వైరీ అబౌట్ దట్. సార్ నేను రవీంద్ర ప్రసాద్ సార్. ఇక్కడ సిగ్నల్ ప్రాబ్లం ఉండటం వల్ల వీడియోలోకి రాలేకపోతున్నాను. ప్రాబ్లం లేదండి సార్. ఇప్పుడైతే ఈ చూడటము అనేటువంటి ప్రక్రియని, లేదా భయము అనేటువంటి కాన్సెప్ట్ పట్ల దాన్ని చూడడము అనేటువంటి ప్రక్రియని నేను నన్ను, నా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని మాత్రమే కాకుండా, లేకుంటే దాన్ని కంప్లీట్ గా తీసేసి నా సంక్షేమం అనేది దృష్టిలో ఉంటే మళ్ళీ అక్కడ నేను అనేది ఉంటుంది గనక, ఈ చూడటం అనేటువంటి ప్రక్రియని నన్ను నేను తీసేసి కామన్ కాన్షియస్నెస్ దృష్టితో చూడాలంటారా సార్? అంటే అక్కడ నేను క్షేమాన్ని ఆశించి, ఏదో స్థిరత్వాన్ని ఆశించి భయాన్ని చూడలేను అనే విషయం స్పష్టం కదా మనకి. అవును సార్. సో అప్పుడు మనం భయం చూడటం లేదు. సో కాబట్టి భయాన్ని ఏమిటి అని చూడటం అంటే, భయం అనేటువంటిది కామన్ కాన్షియస్నెస్ లో ఉన్నప్పటికీ అది మన కాన్షియస్నెస్ లోనే చూడగలం, కామన్ కాన్షియస్నెస్ లో చూడలేము. అంచేత మన కాన్షియస్నెస్ లో అది చూడగలం. ఎందుకంటే అది కామన్ కాన్షియస్నెస్ ఈజ్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ ఇండివిజువల్ కాన్షియస్నెస్. సో అందుకని మన చైతన్యంలో ఆ భయం ఏంటి అనేది దర్శించగలం. సో అలా దర్శించేటప్పుడు చూడాలి. భయానికి అవతల వెళ్ళిపోవాలి అనే కోరికతో దర్శించకూడదు. భయం దాటాలి, సురక్షితంగా ఉండాలి, భయమే కదా నన్ను నలిపేస్తుంది అని మనం చూడకూడదు. లేదా దానికి ఆన్సర్ కోసం వెతకూడదు, జవాబు కోసం వెతకూడదు. అందువల్ల ఆ భయం అనే దాన్ని ఉన్నది ఉన్నట్లుగా దాన్ని ఎదుర్కోవాలన్నమాట. ఉన్నది ఉన్నట్టుగా దానిలో స్థిరంగా నిలబడి చూడగలగాలి. అయితే ఇప్పుడు ఆ చూడటం అనేది ఎలాగా? ఒకటి. తర్వాత అండర్స్టాండింగ్ అనేది, అంటే అవగాహన అనేది ఒక స్వేచ్ఛలో కలుగుతుంది అని కృష్ణమూర్తి గారు చెప్తున్నారు. ఏంటి ఆ స్వేచ్ఛ? లేకపోతే అది అవగాహన అవ్వదు అని చెప్తున్నారు. అంటే బుద్ధిపూర్వకంగా, మనోపూర్వకంగా, తర్వాత జ్ఞానపూర్వకంగా, మనము మెదడు పూర్వకంగా ఆలోచించి దాన్ని అర్థం చేసుకోవడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు అంటున్నారు. కాబట్టి అక్కడ
స్వేచ్ఛ నుంచి దాన్ని మాత్రమే అర్థం చేసుకోవాలి అని చెప్తున్నారు కదా. సో ఏమిటి ఆ స్వేచ్ఛ, దాని యొక్క లక్షణం ఏంటి, ఎటువంటి స్వేచ్ఛ అది, దాని యొక్క ఆంతరంగికమైన లక్షణం ఏంటి, ఇవన్నీ కూడా మనం పరిశీలించవలసి ఉంది. ఎందుకంటే కీలకమైన విషయం ఇక్కడే ఉందన్నమాట. ఎందుకంటే భయం అనేది ఉంది, అది ఒక ఫ్యాక్ట్, దాన్ని డినై చేయలేము. అందరి జీవితాల్లో భయం ఉంది. భయం అనేక రూపాల్లో వస్తుంది. ఏ రూపాల్లో వచ్చినా మాత్రం అది మాత్రం భయమే. దానికి రూపాలు వేరు కావచ్చు. అయితే ఆ భయాన్ని ఎప్పటికప్పుడు మనము చూడటం ఒకటి, అలాగ చూడకుండా మనం యాంత్రికంగా వెళ్ళిపోతున్నాం. అవునా కాదా? ఆ భయాన్ని చూడకుండా భయంతో మనం కలిసి వెళ్ళిపోయి అనేకమైన తప్పులు చేస్తున్నాం, అనేకమైన ఘోరాల్లో పడుతున్నాం, అనేకమైన దుఃఖాల్లో పడుతున్నాం, అనేకమైన మానసిక వ్యధలోని, ఇమోషన్స్ లోని పడిపోతున్నాం. సో అలా వెళ్ళిపోతుంది జీవితం అంతా కూడా. కానీ నిలిచి ఎప్పుడు ఈ భయాన్ని దర్శించడం అనేది చేయటం లేదు. అంటే భయాన్ని తెలుసుకోవాలి, భయాన్ని అర్థం చేసుకోవాలి, డైలీ లైఫ్ లో ఎలాగెలాగ ఎక్కడెక్కడ భయం ప్రక్షిప్తం అవుతుందో చూడాలి అనే సంకల్పం మనకి ఎందుకు తీవ్రంగా కలగటం లేదు, అది మొదటి క్వశ్చన్. ఎందుకంటే ఆ తీవ్రత లేకపోతే ఏమవుతుందంటే అది ఒక చర్చనీయాంశం అయిపోతుంది, అది ఒక పఠించే విషయం అయిపోతుంది, అది ఒక సమాలోచన విషయం అయిపోతుంది. కానీ దానివల్ల ఏ ప్రయోజనం లేదు. కానీ నిత్య జీవితంలో అది ఎలాగ ప్రవర్తిస్తుంది, ఎలాగ స్పందిస్తుంది అనే విషయాన్ని మనం బాంధవ్యాల్లో మాత్రమే చూడగలం. అవునా కాదా? సార్ మరి స్వేచ్ఛగా చూడాలి కొంచెం. మిగతా వాళ్ళు కొంచెం మ్యూట్ చేయండి సార్. అందరూ మ్యూట్ చేయండి, అందరూ దయచేసి మ్యూట్ చేయండి. సతీష్ గారు అందరికి మ్యూట్ చేయండి. సో ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు చెప్పండి. రమణ గారా? నేను రవీంద్ర ప్రసాద్ విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను సార్. సార్ చెప్పండి. అదే సార్, అయితే ఈ చూడటము అనేటువంటి ప్రక్రియ కామన్ కాన్షియస్ లో చూడలేము, సొంతంలోనే చూస్తాము. అయితే చూడటం అనేటువంటి ప్రక్రియ మనం స్వేచ్ఛగా చేయలేకపోతూ ఉన్నాము. స్వేచ్ఛగా చెయ్యాలి. ఇప్పుడు చూడటం అనేటువంటి ప్రక్రియని స్వేచ్ఛగా చెయ్యాలి. అయితే ఇవన్నీ కూడా బాంధవ్యాలలో మాత్రమే చూడగలము అనేటువంటిది మళ్ళీ స్వేచ్ఛను కోల్పోయినట్టు అవుతుంది కదా సార్? అలా కాదు. ఎందుకంటే బాంధవ్యాలలోనే మనకి ఏంటంటే మీతో మాట్లాడుతున్నప్పుడే నాకు భయం ఏంటో తెలుస్తుంది, ఒక సంఘటనలో భయం ఏంటో తెలుస్తుంది. ఆ సంఘటన కూడా అది కూడా ఒక బాంధవ్యం. సంఘటన కూడా ఒక వస్తువుతో బాంధవ్యము, ఒక ఆశయంతో బాంధవ్యము, ఒక అభిప్రాయంతో బాంధవ్యము. మనుషులే కాదు, బాంధవ్యం అంటే ఇట్స్ వైట్ రేంజ్ లో ఉంది. కాబట్టి మనం ఎక్కడ చూస్తామంటే జీవిత సరళిలో మనం ప్రతి చోట ఈ భయాన్ని గమనించాలి అంటున్నాం. అంటే ఏంటి, ఎక్కడెక్కడ భయం ఏ ఏ రూపాల్లో ప్రత్యక్షం అవుతుందో దాని రూపాలు వేరు వేరు అవ్వచ్చు, అది మనం దర్శించాలనుకున్నాం. అయితే ఫ్రీడమ్ అంటే ఇక్కడ చాలా లోతుగా వెళ్ళాలి. ఇక్కడ ఫ్రీడమ్ అంటే స్వేచ్ఛ అనే డిక్షనరీ మీనింగ్ మాత్రం కానే కాదు. సో కాదు, అది కాదు. సో ఆ ఫ్రీడమ్ చాలా గంభీరమైన పదం. ఎందుకంటే సెల్ఫ్ తో దాన్ని అర్థం చేసుకోలేను, నేను స్వేచ్ఛను అర్థం చేసుకోలేదు. కానీ స్వేచ్ఛ వస్తేనే కానీ భయం అర్థం కాదు. అంటే నేనుకి అవతల ఉన్నటువంటి ఆ ఫ్రీడమ్ అనేది జరిగితేనే కానీ అప్పుడు నేనులో ఉన్న భయం అర్థం కాదు. అది అక్కడ విషయం. సో వీ హ్యావ్ టు గో టు అండర్స్టాండ్. అంటే మనం ఎక్కడికి వెళ్ళాలంటే అసలు నిజంగా ఆ స్వేచ్ఛ అంటే ఏంటి, ఆ అంతరంగికమైనటువంటి ఆ లక్షణం ఏంటి, అవగాహన చేసుకోవడానికి కావలసిన ఆ క్వాలిటీ ఏంటి. అక్కడ ఒక ఏకాంతత అనే పదం కూడా వస్తుంది, ఏకాంతత. సో ఆ ఏకాంతత ఏంటి, ఇవన్నీ ఒంటరితనం ఏంటి, ఏ ఏకాంతతలో పోగు చేసుకోవడం ఉండదు.
ఏ ఏకాంతతలో నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్ ఇవన్నీ ఉండవు. అవన్నీ లేనటువంటి ఆ ఏకాంతత ఏంటి? అది ఎక్స్ట్రాడినరీ క్వాలిటీ, ఒక అసాధారణమైన లక్షణం ఆ ఏకాంతత నుంచి పుడుతుంది. సో ఆ ఏకాంతత వైపు ప్రయాణము చెయ్యాలి అంటున్నారు. ఏకాంతతలో బంధం ఉంటుందా సార్? ఏకాంతతలో బంధానికి అవతలే ఉంటుంది ఏకాంతత. ఎందుకంటే బంధం అనేది నేను అనే దాంట్లో ఉంటుంది. అది ఒంటరితనం. అది ఒంటరితనం. ఒంటరితనం అంటే మనకు తెలిసిన ప్రపంచంలో, మనకు తెలిసిన వస్తువులతో, మనకు తెలిసిన జ్ఞానంతో, మనకు తెలిసిన బంధాలతో, మనకు తెలిసిన గతంతో, మనం ఊహిస్తున్న భవిష్యత్తుతో నిరంతరం మనస్సు నిండిపోయి ఆ పరిధిలో, అంటే ఒక గిరి గీస్తే ఆ గిరి లోపట ఒక జాగా ఉంటుంది కదండి, ఒక స్పేస్, ఒక గిరి గీస్తే ఆ తెలిసిన విషయాలనే పరిధిలో మనము ఆ జీవితాన్ని సాలెపురుగు సాలెపట్టులో జీవించినట్టు జీవిస్తున్నాం. అంటే అది ఒంటరితనం. అంటే మనం జీవిస్తున్న జీవితం ఒంటరితనం. అంటే మనకు తెలిసిన విషయాల మధ్య సాలెపురుగు అల్లుకున్న ఒక పట్టులో సాలెపురుగు ఎలాగైతే జీవిస్తుందో ఆ విషయాల మధ్యనే మనం జీవిస్తున్నాం. ఈ ఒంటరితనంలో అన్నీ ఉన్నాయి. మన ఆలోచనలు, మన ఊహలు, మన గతాలు, మన భయాలు, మన ఆందోళనలు, మన సంఘర్షణలు, మనకు తెలిసిన విషయాలు, మన అల్ప కోరికలు, అల్ప సంతోషాలు అన్నీ అందులో ఉన్నాయి, మనకు తెలిసిన విషయాలన్నీ. సో ఆ తెలిసిన విషయాలతో ఉన్న గూడులో మనం జీవిస్తున్నాం. అది ఒంటరితనం. సో ఈ ఒంటరితనం నుంచి బయటపడటమే ఫ్రీడమ్ అన్నమాట, స్వేచ్ఛ లేక విముక్తి. ఆ ఒంటరితనములో ఉంటున్నటువంటి ఒక వ్యక్తి అయిన నేను నా భయాన్ని ఎలా చూడగలను, నా భయాన్ని ఎలాగ అర్థం చేసుకోగలను? ఎందుకంటే అక్కడ నేనే భయమై ఉన్నాను, నేనే కోరికై ఉన్నాను, నేనే కోపంగా ఉన్నాను, నేనే అన్నిని, ఈ గుణాలన్నీ. కాబట్టి నేను ఎలాగ చూడగలను నా భయాన్ని? అదే సమస్య. అది కదా సమస్య. ఇప్పుడు దానికి పరిష్కారం చూస్తున్నాం మనం. అది చెప్తున్నారు కృష్ణజీ. అర్థమవుతుందా? చెప్పండి సార్, చెప్పండి. సో దయచేసి దీంట్లో కొనసాగిద్దామా? దయచేసి మాట్లాడండి అందరూ. సో అందరూ కలిసి మాట్లాడుతుంటే మంచి మంచి విషయాలు బయటకు వస్తాయి. ఎందుకంటే మన జీవితం కదా ఇది. సో దయచేసి సహకరించండి అందరూ కలిసి. ఎందుకంటే డైలాగ్ గ్రూప్ ఓపెన్ చేసింది ఎందుకంటే మనందరం కలిసి ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. వీఆర్ గోయింగ్ ఇన్ టు దట్. నాయుడు గారా మాట్లాడతారు? నమస్తే సార్. నమస్తే అందరికీ. నమస్తే సార్, నా అండర్స్టాండింగ్ ఏంటంటే సార్, ఈ భయానికి ప్రతి మనిషి మీరు చెప్పినట్టు 100% కరెక్ట్ సార్. హ్యూమన్ బీయింగ్ అనేదే భయపడతాడు సార్, ప్రతి విషయంలో భయపడతాడు. అయితే మనం ఆ ఒక విషయాన్ని మనం ప్రేమతో చూస్తే భయం పోద్దు సార్. బేసికల్ గా నేను అనే దగ్గరే మొదలవుతుంది సార్ భయం అనేది. మీరు చెప్పిన మనమే భయం అయినప్పుడు మనం అదే ఇస్తాము. ఆ భయాన్ని మనం సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి సార్ ప్రేమతో, అప్పుడు ఈ భయం అనేది తొలగిపోవడం ఛాన్స్ ఉంటుంది అనుకుంటున్నా సార్. అంటే ఎలా సబ్స్టిట్యూట్ చేయాలి సార్? ఎలా రీప్లేస్ చేయాలి లవ్ ని? అంటే ఇప్పుడు అదే సార్, నాకు అర్థమైనట్టుగా చెప్తున్నా సార్. నా బాస్ ఉంటారు సార్. బాస్ అంటే నేను చేస్తున్న పనిలో నా బాస్ నాకు ఒక పని చెప్తారు సార్, నువ్వు చెయ్యి, లేకపోతే నేను నీకు ఉద్యోగంలో చేయడం లేదా నీకు రిప్రిమెంట్ చేయడమో లేక నీకు భయపడటం ఏది చేస్తాను అని అంటాడు. నేను ఆ పనిని ప్రేమ కొద్ది చేశాను అనుకోండి, ఆ ప్రొడక్టివిటీ బాగుంటుంది, క్వాలిటీ బాగుంటుంది. భయం కొద్ది చెల్లితే భయం వల్ల ఏమవుతుందంటే నా బాడీ కూడా, బాడీ పరంగా అంటే బై నేచర్ అది ఆ భయం వల్ల టాక్సిన్స్ రిలీజ్ అయ్యి నా బాడీ పాడవుతుంది. నేను అంత క్వాలిటీ అవుట్పుట్ ఇవ్వలేకపోవచ్చు సార్. అదే నా పేరెంట్స్ చెప్పారనుకోండి సార్ ఒక పని, నేను భయంతో చేయొచ్చు, కానీ నేను నా వరకు
నేను అది ప్రేమతో చేస్తాను. అప్పుడు భయం అనేది ఉండదు కదా సార్. సేమే వర్క్ ఒకటే. పెద్దలు చెప్తున్నారు, నా పేరెంట్స్ అంటే పెద్దలు, నా పేరెంట్స్ చెప్తున్నారు, నేను చేస్తున్నాను విత్ లవ్. బాస్ అనేసరికి భయం అనేది ఒకటి క్రియేట్ అవుతుంది. కానీ ఆ భయాన్ని నేను ఓకే బాస్ చెప్పారు, నేను భయపడుతున్నాను, అమ్మో ఇది చెయ్యకపోతే నా ఉద్యోగం పోవచ్చు, లేదంటే బాస్ నాకు పనిష్మెంట్ ఇవ్వచ్చు. ఒక్కసారి ఆ క్షణంలో నేను దాన్ని జస్ట్ కన్వర్ట్ చేసి ఓకే బాస్ చెప్పారు, దిస్ ఇస్ మై డ్యూటీ, నేను చెయ్యాలి అని చేసినప్పుడు, అంటే నేను మనస్ఫూర్తిగా విత్ ప్రేమ, విత్ లవ్ ఆర్ విత్ డ్యూటీ బౌండ్ నేను చేశాను అనుకోండి, అక్కడ ఇంకా భయం అనేది పోతుంది కదా సార్. ఇది నా అండర్స్టాండింగ్ సార్. అంటే అంటే మీకు మీరు ఇక్కడ కన్వర్ట్ చేశారు సార్, ప్యాషన్ ని ఒక విల్ పవర్ తో లవ్ ని కన్వర్ట్ చేసి ఫియర్ ని లవ్ కింద కన్వర్ట్ చేశారు. కొన్ని సిచ్యువేషన్ లో అన్కాన్షియస్ గా మనం ఫియర్ లోకి వెళ్ళిపోతాం, అది మీకు కూడా తెలియదు, అది ఆటోమేటిక్ గా సడన్ గా వచ్చేస్తుంది. జాబ్ రిలేటెడ్ కాకుండా ఇంకా వేరే సిచ్యువేషన్ లో కూడా వస్తాయి, అప్పుడు దాన్ని ఎలాగా మనం కన్వర్ట్ చేయాలి లవ్ కింద? అక్కడ ఒకటే సార్, మీరు చెప్పింది 100% కరెక్ట్. అక్కడ ఏంటంటే మనం కాన్షియస్ గా ఉండాలి సార్. ప్రతి క్షణం అవేర్నెస్ తో ఉంటే ఆటోమేటిక్ గా కోపం రానివ్వండి, భయం రానివ్వండి, ఏమైనా అది వీ కెన్ ట్రాన్స్పోర్ట్ దట్ వాట్ ఎవర్ దట్ నెగిటివ్ ఎనర్జీ విత్ ఎ పాజిటివ్ వన్ విత్ లవ్ అని నేను అనుకుంటున్నా సార్. నేను అట్లనే చేస్తున్నాను, ఐఎమ్ ప్రాక్టీసింగ్ సార్. మరి రీప్లేస్మెంట్ అనేటువంటి ప్రక్రియలో ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది అనేటువంటిది కూడా జేకే గారి టీచింగ్ కదా సార్. అదే ఇప్పుడు చూద్దాం, రైట్ పాయింట్ ఇది. ఇప్పుడు నాయుడు గారు ఒక విషయం చూడండి, ఒక దుర్గుణం ఉంది, ఒక సుగుణం అనేది ఊహిస్తున్నాం. అంటే భయము లేని ప్రేమ అనే సుగుణం. సుగుణాన్ని ఏం చేస్తున్నాం? ఊహిస్తున్నాం. ఉన్నదేంటి వాస్తవంగా? భయం సార్. అయితే ఆ సుగుణం ఏంటి అసలు? యాక్చువల్గా అది ఊహలో మాత్రమే ఉంది. ఎందుకంటే ఆ ప్రేమ అనేటువంటి విషయం ఏదైతే ఉందో, మనకు తెలిసిన ప్రేమ అది కాదు. ఎందుకంటే మనం ఇలా వినయంగా ఉంటే ప్రేమ, సబ్మిసివ్గా ఉంటే ప్రేమ, డ్యూటీని చాలా జాగ్రత్తగా మనస్సు హృదయం అర్పించుకొని చేస్తే అది ప్రేమ, తర్వాత వాళ్ళతో నెమ్మదిగా మాట్లాడి హట్ చేయకుండా ఉంటే ప్రేమ. ఇలాగ మనం అనుకుంటూ ఉంటాం ప్రేమ గురించి. కానీ ఏవైతే మనం అనుకుంటున్నామో అది మనకి తెలిసినటువంటి నేను నుంచి వచ్చినటువంటి కొన్ని అడ్జస్ట్మెంట్స్, అది ప్రేమ కాదు. అంటే నిజమైనటువంటి ప్రేమ ఏంటో మనకి తెలియదు అన్నమాట యాక్చువల్గా. సో ఆ ప్రేమ అనేటువంటిది సంభవమయ్యే ఒక విషయం. ఎప్పుడు సంభవం అవుతుందంటే, నేనులో ఉండేటువంటి ఆ భయం అనేది, ద్వేషం అనేది పూర్తిగా అంతమైన క్షణంలో అక్కడ సంభవించే ఒక సరికొత్త విషయమే ప్రేమ. ఆ ప్రేమ మనకు తెలియదు. అందుకని 2 విషయాలు రీప్లేస్మెంట్ చేయాలంటే 2 విషయాలు కూడా మీకు తెలియాలి. ఇప్పుడు 2 వస్తువులు ఉన్నాయి అంటే, ఒక రెడ్, ఒక గ్రీన్ ఉంది. రెడ్ స్థానంలో గ్రీన్ పెట్టాలంటే రెడ్ ఉండాలి, గ్రీన్ కూడా పక్కనే ఉండాలి. 2 తెలియాలి మనకి. అప్పుడు ఆ గ్రీన్ తీసి రెడ్ తీసి రెడ్ పెట్టవచ్చు. కానీ గ్రీనే మీకు తెలియదే. ఆ గ్రీన్ నాకు తెలియదు, నేను ఎలా పెడతాను? అది కరెక్ట్ సార్. లవ్ లేనప్పుడు కన్వర్షన్ అనేది కష్టం. రీప్లేస్మెంట్ అనేది అసాధ్యం. ఎందుకంటే ఒక దుర్గుణాన్ని సుగుణంగా మార్చడం అనేది ప్రయత్నం మళ్ళీ. సో ఆ ప్రయత్నంలో మనకి తెలిసిన విషయాల గుండానే మనం వెళ్తున్నాం, కానీ తెలియని విషయమైన ప్రేమ మనకి దొరకలేదు ఇంకా. కాబట్టి అక్కడ రీప్లేస్మెంట్ కాదు, ది ఎండింగ్ ఆఫ్ సంథింగ్ ఈజ్ బిగినింగ్ ఆఫ్ సంథింగ్. అంటే ఏదైతే ఒకటి అంతమవుతుందో మరొకటి పుడుతుంది అక్కడ, మరొకటి సృజింపబడుతుంది అక్కడ. ఏది ఉన్నది ఏదైనా అంతమైతేనే కొత్తది ఆవిర్భవిస్తుంది అక్కడ. ఆ కొత్తదైన ప్రేమ, తెలియనటువంటి ఆ ప్రేమ అక్కడ ఆవిర్భవించాలంటే మనకి తెలిసినటువంటి జీవితంలో మన జీవితంలో మనలో మనమే అయ్యున్న భయం అనేది అక్కడ నాశనం అవ్వాలి, అక్కడ అంతం అవ్వాలి. అంతమైన చోట అది ప్రారంభమవుతుంది. సో కాబట్టి ఇష్యూ ఏంటంటే, ప్రేమను ఎలాగ పెట్టడం అనేది కాదు, అక్కడ ద్వేషం ఎలాగపోతుందో చూడాలి. రీప్లేస్మెంట్ ఈజ్ అన్ అడ్జస్ట్మెంట్ అంతే.
సో అడ్జస్ట్మెంట్స్ తోనే మనం బ్రతుకుతున్నాం కదా యాక్చువల్గా. ఓకే సార్. అర్థమవుతుందా? ఎస్ సార్. ఓకే ఓకే. సో అందుకని ఇక్కడ మళ్ళీ వెనక్కి వస్తే అండర్స్టాండింగ్ అంటున్నారు కదా, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఎసెన్షియల్ థింగ్ అన్నమాట, అవగాహన అనేటువంటి. ఈ అవగాహన అనేది ఏకాంతతలో సంభవించేటువంటి ఒక విషయం అని చెప్తున్నారు అన్నమాట. సో ఏకాంతత అంటే ఏంటి? ఇందాక చెప్పుకున్నాం, ఒంటరితనం కాదు అని. ఒంటరితనం అంటే ఏంటి? ఇందాక మనం చెప్పుకున్నాం, రవీంద్ర ప్రసాద్ గారు అడిగిన ప్రశ్నకి ఒక సమాధానంగా వివరంగా చెప్పుకున్నాం. ఒంటరితనం అంటే ఏంటి అంటే, మనం తెలిసిన విషయాల మధ్యనే నలుగుతున్నటువంటి మనస్సు ఒంటరితనంలోనే జీవిస్తుంది. అదే నేను అని. ఆ నేనే ఒంటరితనం. కాబట్టి ఆ ఒంటరితనం అనేటువంటి పరిధిలో జీవిస్తున్నటువంటి నేను ఎప్పటికీ భయాన్ని అర్థం చేసుకోలేదు. కాబట్టి ఒక ఏకాంతత కావాలి అంటే, ఆ ఏకాంతత ఏంటి? కృష్ణమూర్తి గారు ఏకాంతత అనే పదం వాడారు. సో ఆ ఏకాంతత ఏంటి? యాక్చువల్గా నేనుకు తెలియదు. ఏకాంతత ఏంటో నేనుకు తెలియదు. అసలు యాక్చువల్లీ డోంట్ నో వాట్ ఈస్ aloneness. అయితే ఏకాంతతలో ఏముందని చెప్తున్నారు? చూడమని చెప్తున్నారు. అంటే ఒంటరితనంలో ఏముందని చెప్తున్నారు? ఒంటరితనంలో ఏముంది? పోగు చేసుకున్న జ్ఞానం అంతా ఉంది, అనుభవాలన్నీ ఉన్నాయి, తెలిసిన విషయాల గురించి జ్ఞానం అంతా ఉంది, ఆలోచనలతో కూడి ఆ జ్ఞానం అంతా మనలో కదులుతూనే ఉంది. అది ఒంటరితనం. ఇక్కడ మనం చూడవలసింది ఏంటి? ఒంటరితనంలో మనం ఉన్నామని. అంచేత ఆ ఒంటరితనంలో జరుగుతున్నటువంటి ఏ విషయాలు ఉన్నాయో దాన్ని మనము నేను లేకుండా చూడగలమా? నేనులో ఉన్న విషయాన్ని నేను లేకుండా చూడగలమా? ఇది ఛాలెంజ్ అన్నమాట. అంటే నేనులో ఉన్న విషయాన్ని నేను లేకుండా చూడటం అంటే ఏమిటి? దీంట్లో దయచేసి మళ్ళీ షేరింగ్ చేసుకుందాం. So I have a point here. When I say there should not be fear, now can I see that I am already condemning that? I'm saying it's already bad. So how do I understand when I already condemn something? Can I have an understanding of it? Now, when we talk about fear, it's not fear about your fear or my fear. Every living creature on the planet is driven by fear and pleasure. That is what it is. When I say fear should not be there, I've moved away from it. When I say fear should not be there, again, the fear is me. How do I understand the fear is me? Every split second, I'm protecting the me, and I say it should not be there. Can I see my own contradiction? So how do I understand? Yes, like, am I really looking at it? The fear which is in me is responsible for so many things which are happening out there in the world, for so much violence. Can I look at that? I'm putting in words. Do I really understand? Is the question. And why am I really serious about what's happening in the world is another question. If I'm serious, would I be the way I am living right now is another question. So am I really very serious about what's happening in this world? It is just not me. I mean, me is a very small, very petty thing it is. My happiness is a very small thing. My unhappiness is a very small thing. Can I be, when there's violence out there, when there's unhappiness out there, when there's so much suffering out there, can I be happy is a question. When the world is on fire, my house, can I say I'm nothing to worry, I'm safe, my house is not on fire, but the world is on fire. Can I look at that, sir? To look at that, there has to be some seriousness. Am I serious? Like, also the question of freedom had come to be free from. We use the word free from, but it doesn't mean that. Freedom is a state of quality, is a state of mind. It is nothing to be away from it. Freedom, I'm free from my suffering. No, doesn't mean that. It is a state and quality of the mind what freedom is.
And again, when we said responsibility, can I be responsible without freedom? Responsibility and freedom go together. When there's care, when there's an affection, there is freedom, there is responsibility. Do I care for what is happening out there in the world is the question. We need to look at it holistically, not take a part of it and then try to understand whether it's fear or whether it is suffering, whether it is sorrow. Then I move away from it. So can I look at it holistically when I'm talking about fear? That am I looking at fear? I mean, from say it is good or bad. That it should not. The moment I say it should not be there, I'm already saying it's bad. I'm already condemning it. So can I understand? That is the question. With that, I'll stop, sir. Yeah. Okay, sir. Thank you. To go very far, you must begin near here to go very far. So if the me is there, how can I be sensitive about the world? అంటే నేను ఉన్న పరిధిలో నేను వరల్డ్కి సెన్సిటివ్ ఎలా అవ్వగలను? సో కాబట్టి దూరంగా నేను సమస్తము చూడాలి. లోకంలో ఏం జరుగుతుందో, ఏం హింస జరుగుతుందో, ఎంత ఘోరము రక్తపాతము జరుగుతుందో, ఏ యుద్ధాలు జరుగుతున్నాయి చూడాలి అంటే నేను ఎక్కడి నుంచి బయలుదేరాలి? దగ్గరి నుంచి. నాకు అన్నిటికంటే దగ్గర ఎవరు? నేనే. సో నా నుంచి ప్రారంభం అవ్వాలి. సో నా నుంచి ప్రారంభం కానిదే, నేనేంటో నాకు అర్థం కానిదే, వితౌట్ ది సెల్ఫ్ అండర్స్టాండింగ్, హౌ కెన్ దేర్ బి సెన్సిటివ్నెస్, హౌ కెన్ దేర్ బి కంపాషన్, హౌ కెన్ దేర్ బి లవ్, హౌ కెన్ దేర్ బి ది హోలిస్టిక్నెస్, హౌ కెన్ దేర్ బి దట్ వైడ్ రేంజ్ ఆఫ్ సీయింగ్ వితౌట్ ఎనీ the boundaries, because I am in a boundary. So first of all, I must understand my boundaries. అంటే నేను ఒక గిరి గీసుకొని నాలో జీవిస్తున్నాను. నేను అర్థం కాకుండా నాకు ప్రపంచం ఎలా అర్థం అవుతుంది? నాలో ఉండే ద్వేషము, నాలో ఉండే భయం అర్థం కాకుండా ప్రేమ ఎలా అర్థం అవుతుంది? ప్రేమ అర్థం కాకపోతే ప్రపంచ పరిస్థితుల గురించి నేను ఎలా స్పందించగలను? ఎలాగ ప్రేమగా స్పందించగలను? ఎలాగ బాధ్యతగా ఉండగలను? The foremost responsibility is to understand yourself. That is the foremost responsibility. That is the self-knowing, that is the theme, that is the basis of Krishnamurti's teaching. అందుకని నేను దగ్గర బిగిన్ అవ్వాలి కనుక నన్ను నేను అర్థం చేసుకోకుండా నాకు ఏది అర్థం కాదు. I can understand nothing. అంతేనంటారా? కాదా? మరి నేను అనే భావం లేకుండా గమనించాలి అంటున్నారు కదా సార్. అవునవును, అదే చూస్తాం. రవీంద్ర ప్రసాద్ గారు మంచి క్వశ్చన్ వేస్తారు. ఇప్పుడు నేను అనే భావం లేకుండా చూడటం ఏంటి? దాంట్లో వెళ్దామా? నేను లేకుండా చూడటం అంటే అక్కడ ఏమవుతుందంటే, నేను అంటే ముందు చూద్దాం. నేను ఉన్నప్పుడు ఏం చేస్తామండి? ఒక విషయాన్ని ఖండిస్తాం, ఒక విషయాన్ని ఒప్పుకుంటాం. నేను మీరు చెప్తున్న విషయాల్లో ఒకదాన్ని ఖండిస్తాను, చూస్తున్న విషయాల్లో ఒకదాన్ని ఖండిస్తాను, ఒకదాన్ని ఒప్పుకుంటాను. ఒకదాని ఇష్టమే అంటాను, ఇంకో దానికి ఇష్టం లేదు అంటాను. ఇది కావాలి అంటాను, ఇంకో దానికి వద్దు అంటాను. ఇలాగా ప్రతి దాని మీద నేను ఏదో ఒక ఎంపిక చేస్తున్నానా లేదా, ఎనలైజ్ చేస్తున్నానా లేదా, కామెంట్ చేస్తున్నానా లేదా, ఇష్టాలనే ద్వంద్వాలని వ్యక్తం చేస్తున్నానా లేదా, ఈ వ్యక్తీకరణ అంతా నేను నుంచి జరుగుతుందా లేదా? అదే కదా నేను. అయితే ఇక్కడ నేను లేకుండా చూడడం అంటే ఈ వ్యక్తీకరణ లేకుండా చూడడం. అంటే ఇష్టం అయిష్టం అనేటువంటి రెండూ రాకుండా, కావాలి వద్దు అని రెండూ లేకుండా, మంచిది చెడ్డది అని రెండూ లేకుండా, దాని పూర్వాపరాలు గత జ్ఞానంతో ఎంచి దాన్ని విమర్శించి దాన్ని ఖండించి దాన్ని అనలైజ్ చేసి విశ్లేషణ చేసి
చేసేటువంటి ప్రక్రియ ఏది లేకుండా, గత జ్ఞానంతో దాన్ని విమర్శ చేయకుండా, అసలు ఆలోచన యొక్క జోక్యంతో, తెలిసిన విషయాల యొక్క జోక్యంతో కాకుండా నేను ఉన్నది ఉన్నట్లు చూడగలనా? అంటే అక్కడ ఏ రకమైన జోక్యము లేకుండా భయం అనేటువంటిది ఒకటి. అంటే పేరు ఆ వర్డ్ అది, సో వర్డ్ అవసరం లేదు. భయం అనేటువంటిది కలిగినప్పుడు ఏమవుతుంది? శ్వాస ఎక్కువ అవుతుంది, శరీరంలో వణుకు వస్తుంది, చెమటలు పట్టవచ్చు, గుండె దడదడలాడవచ్చు, తర్వాత ఏవో భావాలు రావచ్చు, ఏదో ఒక ఆలోచన రావచ్చు. సో సైకలాజికల్గా, ఫిజికల్గా ఏవో కొన్ని మార్పులు శరీరంలో జరుగుతాయి. సో ఆ జరుగుతున్నప్పుడు దాన్ని భయం అనే మాట ఉపయోగించకుండా, అయ్యో నాకు భయం వస్తుంది అని గుర్తించకుండా, అసలు ఏం జరుగుతుంది, ఏంటిది అని కొత్తగా వచ్చిన విషయం సరికొత్తది అనమాట. అక్కడికి అప్పుడే వచ్చింది, మనలోకి ప్రవేశించింది, అప్పుడే ప్రవేశించింది, అది సరికొత్తది. అయితే గత జ్ఞానం అనేది దాని మీద ఉపయోగించకుండా దాన్ని కేవలం ఉదాసీనంగా చూడగలను. ఎంపిక అనేది లేకుండా, మంచి చెడ్డలతో జోక్యం చేసుకోకుండా, ఖండించకుండా, ఒప్పుకోకుండా, అసలు ఏంటి అని దాని ఆన్సర్ కోసం వేసిన ప్రశ్న కూడా కాకుండా, అది ఇది ఏంటి అని విచిత్రంగా, కుతూహలంగా I think he lost his connection. Yes. Yeah, I think he lost his connection. Hello, sir. Hello. వస్తారు, మళ్ళీ జాయిన్ అవుతారు. హలో సార్. ఓకే, వెయిట్ చేద్దాం సార్. ఓకే. డిస్కనెక్ట్ అయిందా? అంతే సార్. ఇప్పుడు మళ్ళీ కనెక్ట్ అయింది సార్, వినిపిస్తున్నారు. మళ్ళీ కనెక్ట్ అయింది. వి ఆర్ లిజనింగ్ టు. ఎందుకు డిస్కనెక్ట్ అయింది? ఓకే, సరే సార్. సో అందుకు ఆ ప్రక్రియలో నేనుంది. అసలు ఈ ప్రక్రియ లేకుండా కేవలం చూడటం అన్నమాట. కేవలం చూడటం అంటే ఆ సీయింగ్ లో సీయర్ లేడు, చూచేవాడు లేడు. చూచేవాడు ఎవరు? తనకు తెలిసిన జ్ఞానంతో, అనుభవాలతో కూడుకున్నవాడు. ఆ జ్ఞానంతోనే కదా మనం ప్రతిదీ వింటుంటాం, ప్రతిదీ మాట్లాడుతుంటాం, ప్రతిదీ ఖండిస్తాం, ఒప్పుకుంటాం, తిరస్కరిస్తాం, ఏదో ఒకటి చేస్తూ ఉంటాం. ఆ జ్ఞానం లేకపోతే ఏం చేయగలం? సో ఆ జ్ఞానం అక్కడ లేదు. అంటే అది పిచ్చితనం కాదు, అది ఒక నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దములో నుంచి చూడటం జరుగుతుంది. అలాగే చూసినప్పుడు అక్కడ నేను అనే ఒక ఒంటరితనం లేదు కనుక అక్కడ ఒక ఏకాంతత ఉంది. ఆ ఏకాంతతలో ఒక అవగాహన తప్పకుండా జరుగుతుంది. అంటే ఫ్రీడమ్ వస్తుంది. అక్కడ ఫ్రీడమ్ దేని నుంచి? నేను అనే పదార్థం నుంచి, ఆ సెంటర్ నుంచి వచ్చిన స్వేచ్ఛ. ఆ స్వేచ్ఛలో ఒక విషయాన్ని ఉన్నది ఉన్నట్లుగా చూడగలగడం సాధ్యమవుతుంది. కానీ ఆ స్వేచ్ఛ అనేటువంటి పదం ఒక ఆదర్శం కాదు, ఒక బుక్లో విషయం కాదు, కృష్ణమూర్తి గారు చెప్పిన మాట కాదు అది. కానీ అది ఒక సజీవమైన వస్తువ, అది ఒక సత్యం. అయితే
దాని వైపు దాని మీదకు వచ్చిన వరకు దాని గురించి మనకు తెలియదు. అన్లెస్ వి కమ్ అప్ ఆన్ ఇట్, వి డోంట్ నో అబౌట్ ఇట్. సో అందుకని మనం ఏం చేయాలి, ఒక విషయాన్ని పూర్తిగా అవగాహన చేసుకోవాలంటే ఇంటలెక్చువల్గా కాకుండా, మానసికంగా లేకపోతే ఇంకో రకంగా కాకుండా, అసలు యాక్చువల్గా దాని యొక్క అవగాహన ఎక్కడి నుంచి ప్రారంభమవుతుందంటే, నేను ఉన్న చోట అవగాహన జరగదు. కాబట్టి అక్కడ నేను అనేది ఎలాగెలా ప్రవర్తిస్తుందో చూడాలి. ఒకటి ఏదైనా మన ముందుకు వచ్చినప్పుడు ఒక భయమో ద్వేషం ఏదో ఒకటి అయితే, ఆ ఘటన ఒక ఛాలెంజ్ వచ్చినప్పుడు మనం ఎక్కడి నుంచి చూస్తున్నామంటే ప్రతిదీని నేను నుంచి చూస్తున్నాం. కాబట్టి పరిష్కారాలు వెతుకుతున్నాం, తాత్కాలికంగా ఉపశమనాలు వెతుకుతున్నాం, లేదా దాన్ని అణిచిపెడుతున్నాం, లేదా దాని నుంచి భయపడి పారిపోతున్నాం, దాన్ని ఏదో మార్చేయాలని చూస్తాం, ఇందాక రీప్లేస్మెంట్ లా. సో అందుకని అది ఏది కుదరదు, ఎందుకంటే దేర్ ఇస్ నో ఎస్కేప్ ఫ్రమ్ ద వాట్ ఈస్. ఉన్న దాని నుంచి పరిగెట్టి పారిపోవడం అనేటువంటిది ఏది లేదన్నమాట. అది సత్యం. వీ కెనాట్ ఎస్కేప్ అనేది ఏం లేదు, అది ఉంది అంతే. సో ఎస్కేప్ అనేది మనం సృష్టించుకున్నాం, కానీ తిరిగి మళ్ళీ ఆ భయమే ఎస్కేప్ అయిన తర్వాత మళ్ళీ ఆ భయమే వస్తుంది. అణిచిపెడితే మళ్ళీ ఆ భయమే ఎక్కువ అవుతుంది, మళ్ళీ దాన్ని మార్పు చేయాలని ప్రయత్నిస్తే ఆ భయమే ఉంటుంది. కాబట్టి అక్కడ ఏం చేయాలి, నిశ్శబ్దములో నుంచి భయాన్ని చూడగలమా అనేదే చాలా చాలా కష్టమైన పని నేనుకి. ఎందుకంటే నేను అసలు ఆయన తెలియదు అనమాట. ఎందుకంటే ఒకదాన్ని ఒప్పుకోవడానికి వింటాం, ఒకదాన్ని తిరస్కరించడానికి వింటాం, ఒకదాన్ని మంచిది అనడానికి చూస్తాం, ఒకదాన్ని చెడ్డదిగా చూడటం. అంతేగాని రెండిటికి మధ్య తటస్థంగా ఉండేటువంటి స్థితి మనకు తెలియదు. కాబట్టి ఆ రెండిటికి మధ్య ఉండేటువంటి ఒక స్థితి ఏంటి అంటే ఒక నిశ్శబ్దం. అంటే అందులో ఒక రియాక్షన్ లేదు, ఒక ఏదీ లేదు, బట్ వీఆర్ అబ్జర్వింగ్ ఇట్ విత్ అన్ ఎంప్టీనెస్. ఒక శూన్యత నుంచి, తర్వాత ఒక నాన్ ఇంటర్ఫియరెన్స్ స్టేట్ నుంచి, ఏ రకమైన జోక్యం చేయకుండా, ఒక పాసివ్నెస్ నుంచి, అంటే దాంట్లో ప్రమేయం అనేది ఏది లేకుండా ఉండడం నుంచి. సో ఆ ప్రమేయం లేకుండా వచ్చిన విషయాన్ని కొత్తగా ఇప్పుడే వచ్చిన విషయంగా పేరు పెట్టకుండా ఉన్నది ఉన్నట్టుగా చూడగలమా? నిజంగా అలాగ చూసినప్పుడు అక్కడ ఎలోన్నెస్ ఉంది, ఆ ఎలోన్నెస్ లో స్వేచ్ఛ ఉంది, ఆ ఏకాంతతలో స్వేచ్ఛ ఉంది. ఈ స్వేచ్ఛలో మాత్రమే అవగాహన అనేది జరుగుతుంది. అంటే ఉన్నదాని గురించి. ఎందుకు అవగాహన అప్పుడు జరగదు స్వేచ్ఛ లేకపోతే అంటే, నేనేం చేస్తుంది, ఇది ఇదిరా, ఇది అదిరా, ఇది మంచిదిరా, ఇది చెడ్డదిరా, ఇలా చేస్తే దీని నుంచి పోతావు, దీని నుంచి పారిపోవచ్చు, ఇలాగా దీని నుంచి ఇలాగా అంటే కర్మ సిద్ధాంతము, లేకపోతే పునర్జన్మ సిద్ధాంతము, లేకపోతే నా తలరాత అండము, లేకపోతే ఏం చేస్తాం, జీవితం అంతా భయాలు, దుఃఖాలు, సంతోషాలు అనుభవించాలి కదా అని ఒక తీర్మానాలు చేసేయడము, ఒక సంస్కరణ చేయటము, సరిపెట్టుకోవడము, సమర్థించడము, ఏదో చేసి ఏం చేస్తాం, మసిపూసి మారడికాయ చేసేస్తాం. కాబట్టి అది నేను యొక్క ఇంటర్ఫియరెన్స్. సో ఇదేది చేయకుండా ఉంటే నేనేది ఇంటర్ఫియర్ అవ్వటం లేదనమాట. ఆ స్థితిలో అర్థం చేసుకోవడం జరుగుతుంది. అప్పుడు నేనుతో అర్థం చేసుకోవడం కాదు, నిజమైన అర్థం చేసుకోవడం, నిజమైన అవగాహన. ఈ అవగాహన స్వేచ్ఛను తీసుకొని వస్తుంది అన్నమాట. ఆ స్వేచ్ఛలోనే మనకు ఉన్నది ఉన్నట్లుగా అర్థమవుతుంది. అందులో ఏది అసత్యమో ఆ అసత్యాన్ని చూడగలం డైరెక్ట్గా. ఈ అసత్యములో ఉండే సత్యం ఏంటి అనే విషయాన్ని కూడా మనం చూడగలం. అంటే బుద్ధిపూర్వకంగా కాదు, మన అవగాహన పూర్వకంగా కాదు, లేదంటే మనకున్న పాత నాలెడ్జ్తో కాదు, కానీ కేవలం చూస్తుండగానే అందులో నిజంగా పేలవత్వం ఉంటే, నిజంగా పనికిరానితనం ఉంటే, నిజంగా ఒక అబద్ధం ఉంటే, దాంట్లో అసత్యం ఉంటే అది రాలిపోతుంది అనమాట అక్కడికక్కడే. ఆ రకమైన ఒక పాసివ్ అవేర్నెస్లో, ఆ రకమైన ఒక స్పాంటేనియస్ అవేర్నెస్లో, ఆ అటెన్షన్లో ఏమవుతుందంటే ఆ ఉన్నదిలో ఏదైతే ఉందో ఆ రియాలిటీయా లేకపోతే ఏది ఉందో అది, దాన్ని యాక్చువల్గా మనం ఉన్నది ఉన్నట్టు చూడగలం అన్నమాట. సో
అప్పుడు ఏదైతే ఫాల్స్గా చూడటం జరుగుతుందో ఆ చూపులో అదే జరుగుతుంది. జరిగినప్పుడు అది రాలిపోతుంది. అప్పుడు జరిగేటువంటి ఒక సంఘటనలోనే అప్పుడు అంత స్పష్టతలో, ఎందుకంటే స్పష్టత ఎక్కడుంది? నేను తన ఆలోచనల ద్వారా చేసిన చింతనలో స్పష్టత లేదు. ఒక ఋషి వాక్యాలకి పట్టుకొని దాన్ని విచారణ చేయడంలో స్పష్టత లేదు. లేదా అంటే పుస్తకాల్లో కాదు స్పష్టత దొరికేది, లెక్చర్స్లో కాదు స్పష్టత దొరికేది. కానీ మనం నిజంగా మన జీవితంలో జరిగే విషయాల్లో ఉన్నది ఏంటో ఎప్పటికప్పుడు, జరుగుతున్నది ఏంటో ఎప్పటికప్పుడు నేను లేకుండా, ఆలోచన లేకుండా చూడగలుగుతున్నప్పుడు మాత్రమే అక్కడ స్పష్టత ఉంది. ఆ స్పష్టత మాత్రమే నిజంగా సత్యం ఏదో కనుక్కోగలదు. ఆ స్పష్టతే స్వేచ్ఛ. ఆ స్వేచ్ఛ నుంచే సత్యం అనే దానికి ప్రయాణం కొనసాగుతుంది. సార్ రెడ్డిని, నేను వీడియోలోకి రాలేకపోతున్నాను. నేను రెడ్డిని మాట్లాడుతున్నాను, ఎస్ఎం రెడ్డిని. రెడ్డి గారు చెప్పండి. సార్ నాకు అంటే J.Krishnamurti గారు ఇది అంటే టాపిక్ చాలా మంచి టాపిక్ ఇది. మనం అంటే స్వేచ్ఛను నిజంగా మనము ఏం కోరుకోవడం లేదు సార్ వాస్తవానికి. ఏమండి అంటే స్వేచ్ఛ ఏదైతే ఉందో స్వేచ్ఛని నిజంగా మనం హృదయపూర్వకంగా ఏం కోరుకోవడం లేదు. మనకు నిజంగా స్వేచ్ఛ ఉండాలని లేదు. అంటే పై స్థాయిలో మాత్రమే అలా మాట్లాడుతూ ఉన్నాం ఒకటి. తర్వాత ఏకాంతం అనే వచ్చింది కాబట్టి ఏకాంతం కూడా అంటే మనం ఏకాంతంగా ఉంటే అది కూడా 100% మనం కోరుకోవడం లేదు. అంటే భయం, అంటే ఫియర్ అనే కాన్సెప్ట్ వచ్చింది, అది రావడం జరిగింది. అంటే మనం ఎక్కడో భయాన్ని మనం ప్రేమిస్తున్నాం. అది ఎందు కాకుండా మన 1,000,000 ఉపాయాలు మన జీవితంలో వచ్చేసాయి. అంటే అది వీ డోంట్ వాంట్ టు ఎండ్ ఇట్. మనం దాన్ని హ్యాపెనింగ్ చేయనియట్లేదు. అంటే ఒక ఫియర్ ఈజ్ నెసెసరీ ఫర్ సర్వైవల్ అయిపోయింది. అంటే ఒక సర్వైవల్ కోసం మనము ఒక ఫియర్ ని మనం నిర్మాణం చేసుకున్నాం బ్లడ్ అండ్ బోన్ లో. చాలా మందికి ఒక ఇన్సెక్యూరిటీ ఉన్న వాళ్ళకి ఆ భద్రత కోసం శరీరం కూడా రెస్పాండ్ అవుతా ఉంది. కొంచెం పొట్ట రావడం, లావ్ అవ్వడము, భయం, నిరంతరం ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉంటుంది. అంటే ఒక ధర్మంగా, ఒక సత్యంగా మనం మాట్లాడుకోవాలంటే మనం లవ్ చేస్తా ఉన్నాం. ఫియర్ మన లైఫ్ లో ఉండాలని మనం కోరుకుంటున్నాం. ఒకవేళ ఎగ్జిస్టెన్స్, నేచరు ఫియర్ ని తీసేయాలని అనుకున్నా కూడా మనం తీసుకొచ్చి పెట్టుకుంటాం. మనం ఒకవేళ భయం లేదు అనుకుంటే మనం జీవిస్తున్నామా బ్రతుకుతున్నామా అని మన డౌట్ వస్తుంది. భయం ఉంటే చెమటలు పడతాయి, గుండె దడదడ కొట్టుకుంటుంది, వణుకుతాము. ఇవన్నీ వల్ల ఓహో నేను అలైవ్ గా ఉన్నాను నా లైఫ్ లో, మై గాడ్ నేను జీవించే ఉన్నాను, నేను నా లైఫ్ నేను జీవించగలుగుతున్నాను, ఓహో నేను బతికి ఉండగలిగాను అబ్బా అనే ఒక ఫీలింగ్, ఆ నేను అనే మీ అనే దానికి మనం అందులో జ్యూస్ తీసుకొని బతుకుతున్నాం. కాబట్టి నా అవగాహన ఏంటంటే మనం ప్రేమించినంత కాలం ఇది ఎండ్ అవ్వదు సార్. రకరకాల జిమ్మిక్స్ చేసుకుంటూ వెళ్తా ఉంటాం మనం. అంటే మనం ఎండ్ అవ్వాలని కోరుకోవడం లేదు కాబట్టి అది ఎండ్ అవ్వట్లేదు. అది అక్కడ ఫియర్ అనేది ఎండ్ అవ్వడానికి రెడీగా ఉంది. అసలు వస్తుంది ఎందుకు అనేది ఎవరు ప్రశ్నించలేదు. సర్వైవల్ అండి. ఎందుకు వస్తుంది అంటే సర్వైవల్. మీ సర్వైవల్ దిక్కుంది, నా సర్వైవల్ కావాలని భయాన్ని ఎక్స్ప్రెస్ చేస్తాను. సర్వైవల్ అంటే ఇట్స్ ఎ జనరల్ వర్డ్. లైక్ there are animals who are surviving. Everybody is surviving. Of course I can survive like that without fear కదా. సర్వైవల్ అనేది ఒక జనరల్ వర్డ్. మీకు అంటే ఇప్పుడు మీరు జీవిస్తున్నారు, నేను జీవిస్తున్నారు అనే నాకు అనుభూతి కలగాలంటే, నేను బ్రతికి ఉన్నానని నాకు తెలియాలంటే నాకు భయం కావాలండి. ఎలాగంటున్నారు? ఆ బేసిస్ ఏంటి? ఆ పాయింట్ కి మీరు అనే మాటకి అంటే అన్నోన్ టెరిటరీ ఏదైతే ఉందో, ఇప్పుడు సార్ వివరించినట్టుగా ఏకాంతం, స్వేచ్ఛ, ఇవన్నీ ఇది అది వేరే ఇవన్నీ. అది మనకు తెలియదు కాబట్టి మనకు తెలిసినవి ఏంటి? హేట్రెడ్, జెలసీ, బాడీ రిలేటెడ్ ఇష్యూస్, ఈ సర్వైవల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఫియర్ అనేది భయం వల్లనే ఇవన్నీ మనం కాపాడుకుంటూ ఉంటాం.
సో ఇవన్నీ మనకు తెలిసినవన్నీ మనకు ఎక్కడ దూరం అవుతాయన్న ఉద్దేశంతో అవన్నీ నిలుపుకోవాలి కాబట్టి మనం ఫియర్ని పట్టుకుంటాం. ఎస్ఎం రెడ్డి గారు మీరు చెప్పింది మహాన్ అంటే సార్ ఇంకొక విషయం సార్, అందుకే నాకు అనిపించింది ఏంటంటే ఈవెన్ బర్త్ కూడా ఫియర్ వల్లనే జరుగుతుందని నేను అనుకుంటున్నా. నాకు తెలియదు, నా ఒక ఒపీనియన్ అనుకుందాము. మన ఫంక్షన్ కూడా ఫియర్ లోనే జరుగుతుంది. ఈవెన్ మన చివరికి కూడా మన డై కూడా మనం డైస్ అంటే మనం అది చనిపోవడం ఏదైతే ఉందో కూడా అది ఫియర్ లోనే జరుగుతుందండి. అంటే పుట్టుక, ఫంక్షన్, మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళడం, మళ్ళీ ఒక సైకిల్ రావడము, ఇది చాలా నాకు ఇష్టమైన ఇదేంటంటే నేను కొంచెం వర్క్ చేశాను దీని ఇంతకుముందు గతంలో. ఇది ఎక్కడో మనం చాలా రకరకాలుగా మాట్లాడుకుంటుంటాం, మనం దాంట్లోంచి బయటపడాలి, ఫియర్ ఉండకూడదు ఇవంట. కానీ అంతర్గతంగా మాత్రం మనము భయం అంటే చాలా లవ్, ప్రేమ, ఇష్టం, చాలా మనం మాస్క్ వేసుకొని చాలా రకరకాలుగా మాట్లాడుతాం. అందులోంచి బయటపడాలి, ఇందులోంచి బయటపడాలి. ఫియర్ లేకపోతే చాలా విషయాలు మనకు లభించవు, సెక్యూర్డ్గా ఉండలేం. సెక్యూరిటీ కోసం, సెక్యూరిటీ ఏర్పరచుకోవడం కోసం పవర్ కావచ్చు, మరొకటి కావచ్చు, నాటకాలు కావచ్చు, ఓబే కావచ్చు, మరొకటి. కానీ ఒక్కవేళ ఈ ఫియర్ అయితే మన లైఫ్ లోంచి వెళ్ళిపోతే అది మనం పర్మిషన్ ఇవ్వదు. సార్ వెళ్ళిపోతే ఇట్స్ అ నాన్ ఫ్యాక్టర్. ఫియర్ ఇస్ ఎసెన్షియల్ ఫర్ మై సర్వైవల్. Let's look at it. It's essential. Fear is essential for my survival. Fear is there in every living thing. Every living species has got fear. It has also got pleasure. Can I understand that? It is not that I should not have fear or I should have fear. It is a different thing. But can I see my fear is causing so much of violence on the planet, on this earth? All this war which is going on is based on fear. Can I look at that as unnecessary fear? 1 second. Which is not required. Not necessary or unnecessary. We are not saying necessary or unnecessary. Fear is essential for my survival. అదే సార్, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక పొలిటీషియన్ కి భయం, ఓడిపోతానన్న భయం వచ్చినట్టు ఖయస్ ని మరొక దాన్ని వాడు వైలెన్స్ ని క్రియేట్ చేసేయగలుగుతాడు. ఎక్కడ భయం, ఓడిపోతానన్న భయం వచ్చినప్పుడు సొసైటీలో అది ఫోబియాస్ అండి. దట్ ఈస్ మ్యాటర్ ఇస్ డిఫరెంట్. మన ఫోబియాస్ మనం పోగొట్టలేం, దట్ అసహజంగా వచ్చేస్తాయి. అంటే ఒక పవర్ కోసం కూడా వాడు ఎగ్జిస్టెన్స్ నిలుపుకోవడానికి వాడు వైలెన్స్ చేస్తాడు. భయం వల్ల కూడా వైలెన్స్ వస్తుంది. భయం వల్లనే వైలెన్స్. Sir, how to understand that politician is me? No, we are getting off track. Sir, we are getting off track here. The question that I wanted to put or ask, అడగవలసిన క్వశ్చన్ ఏంటంటే ఫియర్ అనేది ఎందుకు వస్తుంది? ఇక్కడ రెడ్డి గారు నేను చెప్తాను సార్ ఎందుకు వస్తుంది. సార్ 1 second, please allow me to complete. సర్వైవల్ ప్రాసెస్ కోసం అని మీరు అన్నారు. ఇంకా ఉంది, రీజన్ ఉంది. ఇంకోటి సెక్యూరిటీ ఎక్కడ ఉంటుందో నేను ఎప్పుడు ఐ అనేది అక్కడే ఉండాలని అనుకుంటుంది. అవును, ఫియర్ ఉన్నది అని అంటే అది ఇన్సెక్యూరిటీ అన్నమాట. ఓకే, సో ఐ అనేది ఇన్సెక్యూరిటీ అనేది మైండ్ కి ఇన్సెక్యూరిటీ అనేది నచ్చదు. సో వేర్ ఎవర్ దెర్ ఈస్ వల్నరబిలిటీ, ఐఎమ్ liable to be injured. Okay, physically, let us say physically or psychologically, then there is fear. So in other words, what I'm trying to say, నేను చెప్పాలని ఏమనుకుంటున్నానంటే ఎప్పుడూ కూడా ఈ నేను సతీష్ అనే వ్యక్తి ఈ ఐలోనే ఉంటూ చుట్టూ రౌండ్ అండ్ రౌండ్ తిరగాలని అనుకుంటాడు, విచ్ ఈస్ విత్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ద నోన్. ఎక్కడైతే అవుట్ ఆఫ్ ద బాక్స్ అన్కంఫర్టబుల్ అయిపోతానో అక్కడ ఫియర్ వచ్చేస్తుంది. దట్ ఈస్ ద ట్రాప్. ఇక్కడ ఐఎమ్ నాట్ ఫినిష్డ్. ఇక్కడ ఏంటంటే యానిమల్స్ కి ఫియర్ ఉంటుంది. దట్ ఈస్ సర్వైవల్ ఇన్స్టింక్ట్. అకార్డింగ్ టు మీ దట్ ఈస్ నాట్ ఫియర్. ఎవ్రీ లివింగ్ క్రియేచర్ మే హ్యావ్ ఫియర్, బట్ వాట్ కే ఈస్ రెఫరింగ్ టు ఈస్ సైకలాజికల్ ఫియర్ అన్నమాట. సైకలాజికల్ ఫియర్ ఎలాగొస్తుంది? ఐ అనేది ఉంటేనే వస్తుంది అనమాట. లెటస్ సే నేను రోడ్డు మీద డ్రైవ్ చేస్తున్నాను, ఏదో వచ్చింది, దట్ ఆబ్వియస్లీ దట్ ఈస్ ఇంటెలిజెన్స్, దట్ ఈస్ నాట్ ఫియర్. సో ఫియర్ అనేది ఎప్పుడు వస్తుంది అని అంటే వెనెవర్ దెర్ ఇస్ ఇన్సెక్యూరిటీ.
అవుట్ ఆఫ్ ద బాక్స్ అన్కంఫర్టబుల్ గా. ఇప్పుడు నేను అంటే కెమెరా ముందు ఉన్నాను. If I am in front of the camera, there is certain uncomfortability that I'm feeling, okay, to express myself, because I am out of the comfort zone. That is fear, according to me. Yeah, I finished. So how do I understand life itself is insecurity? No, that's a separate question. We are getting to that. It is not separate. You brought in insecurity. You brought in even fear. Functionally, it is okay. And one has to understand how that physical is turning to psychological. Can I see that is the question? There's a very thin line. I don't know what is functional, what is psychological. Can I look at that as a question? You have to discover. Sir, may I answer this? Excuse me, sir. And when you say the fear should not be there, I am fear, and I'm saying I should not be there. How do I understand that? That's what I'm saying. One has, when you say that there is a thin line, oka thin line anedi untundi ani antunnappudu, akkada ఇండివిజువల్ గా నేను అది అబ్జర్వేషన్ లో డిస్కవర్ చేసుకోవాలి. నేను అది వర్డ్స్ లో పెట్టి అవతల వాళ్ళకి చెప్తే అది పదాలు మాత్రమే అవుతాయి. ఇట్ డిపెండ్ టోటలీ, బికాస్ కే ఈస్ టాకింగ్ అబౌట్ దిస్ ఇస్ అబౌట్ ఇన్నర్ వర్క్ అన్నమాట. అయితే మనం ఇది ఇంటెలెక్చువల్ అండర్స్టాండింగ్ తో డిస్కషన్ చేయొచ్చు, మాట్లాడుకోవడంలో ఏం ప్రాబ్లం లేదు, మీరు చెప్తుంది కూడా అంతా అవుతుంది. బట్ యాజ్ లాంగ్ యాజ్ ఐఎమ్ నాట్ సిట్టింగ్ అండ్ అబ్జర్వింగ్ ద హోల్ మూమెంట్ ఆఫ్ ది ఐ, రింగా రింగా రోజెస్, unless and until I do that, there is no way. Why? The question is, why should I do that? Tell me why I should do that. I'm happy the way I am right now. Then go ahead. That is precisely, sir. I don't know, because I'm not sensitive. I don't care. I mean, that is what it is. I'm insensitive. When you're saying, can I see that is the question? When you're saying why, ఎప్పుడైతే why అంటున్నారో, I don't have control over the outside situations. Because like I said, this is inner work. All I have is control of myself, right? Yes. So I can look into myself. Control over, sir, when you say you have control over yourself, you're contradicting. So do I have any control over myself? I keep contradicting all the time. Where is the control? No, I think everybody understood what I said. What I say, everybody understood what I say. When I said control over myself, people understand what I mean by that, right? Control over myself in the sense I have to do the inner work here. There is no controller. Okay, so don't get it again. You see, we are getting into the trap of the words. Like I said, if we get into the trap of the words, we can read K for the next 100 years, but I don't think we can. There wouldn't be any moment. Okay, so this is totally. That is a big mistake. That is a big mistake I'm saying when I read K. K said I'm acting as a mirror. How do I understand that? One has to discover How it do I understand? He says I'm a mirror. I'm acting as a mirror. It is not K who's reading. I'm reading myself. Can I look at that as a question? Absolutely. That is exactly what I'm saying, sir. So what I'm saying is, when I say control over myself, I have to do the inner work. I have to invest. I have to have the passion. There is no control I have over to have the myself. commitment. The moment I say I should control over myself, I'm back to my conditioning. Can I see that? That's my conditioning. To have control. Or I don't have control. Can I observe that is a question? No. What I'm trying to say is, I have to look into the thing. When I say control, the word may be wrong, but the actual meaning of it is, I have to invest in discovering, time in discovering myself. That's what I mean. Sir, again a contradiction when I say I should look. That I there is no I to can look. Understand that? You see, when you're saying that I should look, I should understand. No. Understand I think you haven't understood what I'm trying to explain you. When I say I have to do the inner work. It's not a question of me understanding, sir. No, I'm not actually talking to you, but in general I'm saying, what I'm trying to say is, when I say that I have to do the inner work, it means that I have to get into observation where there is no I, right? I have to get into, from the known, I have to get into the unknown, right? That's again moment in time, sir. That's again moment in time. I have to do it as moment in time. No, there is no moment in time. There is no moment in time. I should do it. When you say I should do it in the moment in time, can I observe that? Okay, I rest my case. You can go ahead, sir. Good luck. Chaitanya garu, please.
Second, good luck and not bad luck, Sir, sir. If not, Ramakrishna, can sir, I look at shall it? What I is? No, you see share my what? understanding, sir? Sorry? Sir, Yes, shall I yes. share my understanding? Yes. I'm Shastri. Yeah, please. Okay, okay. Sir, ఇక్కడ నేను మీరు చెప్పేది ఏంటంటే ఇట్ ఈస్ ప్యూర్లీ ఫర్ పర్సనల్ అబ్జర్వేషన్, నాట్ సంబడీస్. వీ కెనాట్ అబ్జర్వ్ సంబడీస్ ఇన్నర్ లైఫ్. Yes. We have to observe our own inner life. Absolutely. And then when I feel that I am doing something and something, when I feel myself that something is going to affect me, then fear starts. So to avoid the fear or to fight the fear, what I should do is I must stop reacting to the fear, respond to the fear. Then only we may be able to overcome the fear. Otherwise, Also the understanding first of all as to why there is fear. Yes. That's I am coming to point. So first thing is we have, as J.K. says, we have to be silent right from inner core also. Then only we will be able to understand what the other circumstances are, the forces that are acting on ourselves and trying to disturb our inner space. So it will enable us to have a clear understanding about the forces acting on our inner self. Then we have to remain quiet and observe, as J.K. says. Then only that thing that is facing, that is working on us, will be able to make us understand more and more about it. After a few minutes or few hours sometime, that depends upon the intensity of the thing that is acting on us. So in our practical life in present day, if we take so many things are there to create disturbance in our inner life. That's why everybody has to test himself, not try to compare with others how a particular person is working when he is subjected to fear. That is not the question here. We have to understand ourselves and we have to see that fear doesn't exercise any influence on us. Further, remain quiet, observe it, then you will get understanding, and the thing that is trying to create fear will reveal itself to us. Then we can overcome it. That's all, sir. Thank you very much. సార్ నేను ఒక విషయం చెప్పేస్తాను. సార్ అడిగినట్టు ఎందుకు ఫియర్ ఎందుకు ఎగ్జిస్ట్ అవుతుంది అనే దానికి అంటే ఒక ప్రమాదం అంటే ఒక మైండ్ కు నేను అనే అంశానికి మీ అనే దానికి నేను అనే దానికి ఒక ప్రమాదం జరిగినప్పుడు ఫియర్ వస్తుంది. ఫియర్ ఎందుకు ఉంటుంది, ఎక్కడికి వెళ్ళి వస్తుంది, దానికి రూట్ కాజ్ ఏంటంటే సైకలాజికల్ గా చెప్పాలంటే ఒక డేంజర్ అని ఒక పదాన్ని అనుకున్నారండి. ఒక ప్రమాదం, అది ప్రమాదం అహంకారానికి కావచ్చు, ఆ ప్రమాదము నేను అనే అంశానికి కావచ్చు, ఆ ప్రమాదం సర్వైవల్ అనే అంశానికి కావచ్చు, ఏదో ఒక దానికి ఒక పదం మనం అనుకుంటాం. నేను అనుకుంటున్నాను అట్లా ఒక ప్రమాదం, అది ప్రమాదం. నాకు ఆస్తి పోతుందని ఒక ప్రమాదం ఉంటే నాకు భయం వస్తుంది. నాకెవరు రెస్పెక్ట్ చేయకపోతే నాకు ఒక రకమైనటువంటి అది సైకలాజికల్ గా ఈగో దెబ్బతింటుందని ఒక ప్రమాదము. ఈ ప్రమాదము వల్ల ప్రమాదం అనేది మైండ్ ఫీల్ అవుతుంది. అది నిజమైనది కావచ్చు, అబద్ధమైనది కావచ్చు. ఏం సార్? అది మే నాట్ బి ట్రూ. ఓకే, అదే అది అనుకోవచ్చు, మరొకటి అంటే ప్రమాదం ఉండడం వల్ల అది ప్రమాదం. మైండ్ ఇమాజినేషన్ చేసుకోవచ్చు, హాల్యూసినేషన్ ఉండొచ్చు, ఏదైనా నిజమే. హలో, ఉదాహరణకి ఒక మరి ఫియర్ నుంచి ఫియర్ ఎక్స్టెండ్ అవుతూ ఇంకేం వస్తుంది? సరే, ఫియర్ దగ్గర మనం డిస్కస్ చేస్తా ఉన్నాం. ఫియర్ తర్వాత ఉండే స్టేజ్ ఏంటి? యాంగర్ వస్తుందండి. మీరు గమనించండి, భయపడుతున్న ఒక మనిషి అతని భయం బాగా విపరీతంగా పెరిగిపోతే యాంగర్ లోకి వెళ్తాడు. ఈ మూడు లింక్, ఫియర్ తర్వాత యాంగర్ వస్తుంది. నాకు ఫర్ ఎగ్జాంపుల్, నేను డ్రైవింగ్ చేస్తూ వెళ్తున్నాను, డ్రైవింగ్ చేస్తూ వస్తున్నప్పుడు సడన్ గా అడ్డం వచ్చారు, నాలో భయం పుడుతుంది. అరే, ఆ భయంలోంచి నేను వాడి మీద అరుస్తాను, హే నీకు యాక్సిడెంట్ అవుతే ఏందనేది. అంటే ఏంది? కోపం కూడా. ఫియర్ యొక్క వేరు వేరు రూపాలని అనుకున్నాం కదా సార్. రూపాలు కాదండి, సరే అది వాట్ ఎవర్ ఇట్ మే బి అని రూట్ కాజ్ అడిగాడు కాబట్టి నాకు అనిపించింది. మనం ప్రేమిస్తున్నాము, భయంలోంచి మనకు బయటపడడం ఇష్టం లేదండి మనకు అందరికి. అందుకని దాన్ని మనం లవ్ చేస్తా ఉన్నాము.
సర్వైవ్ కు ఉపయోగపడుతోంది. అది ఉపయోగపడుతుంది కాబట్టి మనం ఉపయోగిస్తున్నాం. సార్ నిజంగానే హానెస్ట్ గా మాట్లాడాలంటే మనకి ఇష్టం లేదు భయంలోంచి బయటపడడానికి, అది ట్రూత్. అన్ని మాట్లాడుకున్నా అలా బయటపడాలి, ఇలా జిమ్మిక్స్ అని వేస్ట్ అండి. నిజంగా ఆనెస్టీ మనలో ఉంటది పటాపంచలో. అంటే ఫియర్ ఈస్ వన్ ఆఫ్ ద డెత్, అంటే ఒక ఫార్మ్ ఆఫ్ డెత్. మనలో ఒక ఫియర్ అనేది పోతే ఒక టైప్ ఆఫ్ సైకలాజికల్ డెత్ జరుగుతుంది, ఒక మ్యూటేషన్ ఏర్పడుతుంది. అది ఇష్టం లేదు, ఊరికేనే పొలిటీషియన్ లాగా అయిపోయింది మన మైండ్ అంతా. అంటే ఈ ఎమోషన్స్ కూడా ఎడిక్షన్స్ అవుతాయండి. ఫియర్ అనేది ఒక ఎడిక్షన్ లోకి వెళ్ళిపోతాము. అదొక అస్తమానం ఫీర్ అనేది అది ఒక మనకు తెలియకుండా అన్కాన్షియస్ లోనే ఎంపిటెడ్ అయిపోతాము. ఫీర్ అనేది అది తెలుసుకొని దాని నుంచి బయటకు రావాలి. హానెస్ట్ గురించి అని చెప్తున్నానండి. అంటే మనం అంత నిజాయితీగా ఏం లేము. భయంలోంచి బయటపడాలంటే ఈవెన్ ఈ భయంలోంచి బయటపడాలన్న ఉద్దేశం కూడా ఒక పర్పస్ తో ఉంటున్నాం. ఫియర్ ఎండ్ ఒక ఫార్మ్ ఆఫ్ డెత్ అండి. ఎండ్ అవ్వాలంటే అది ఫియర్ ఎండ్ అవ్వడం అనేది ఒక టైప్ ఆఫ్ డెత్, సైకలాజికల్ డెత్. అది బ్యూటీ ఉంది దానికి. కానీ ఓకే, భౌతిక ప్రపంచంలో కొంతవరకు సర్వైవల్ గా ఉపయోగపడుతుంది కాబట్టి దాని మీద నెగిటివ్ కూడా ఉండాల్సిన అవసరం లేదు. నేను ఇందులో బయటపడిపోవాలి, భయం కూడా ఒక రకంగా ఉపయోగపడుతుంది, దాన్ని కూడా హ్యాట్సప్ చెప్పాలి. అది నెరవేరుస్తుంది మన కోరికలు చాలా ఒట్టుకు. అది సార్ భయాన్ని మేబీ ఇంటెలిజెన్స్ వాడుకుంటే ప్రాబ్లం లేదనుకుంటా. అది ఐ అనేది వాడితే అక్కడ డిస్ట్రక్షన్, యాంగర్, హేట్రేట్, జెలసీ వస్తుంది. ఇక్కడ యాక్చువల్ గా అండర్స్టాండింగ్ తను చెప్తుందే అంటే కరెక్ట్ కాదని నేను అనేవాడిని ఎవరిని కాదు. పాయింట్ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, తెలుగు నాకు కరెక్ట్ గా రాదు, దయచేసి క్షమించండి. చాలా చక్కగా మాట్లాడుతున్నారు. ఎంతవరకు వస్తుంది, సడన్ గా స్టాప్ అయిపోయి ఏదో ఉల్టా పల్టా వర్డ్ వచ్చేస్తుంది, దానికి క్షమించండి అంటున్నాను ముందుటి నుంచే. సో అనాలనుకుంటున్నానంటే, అక్కడ మనం మాట్లాడుతుంది గురుగారు సైకలాజికల్ ఫియర్ కోసం సార్. అంటే రోడ్డు మీద ఎప్పుడైతే అంటే బండి ఎదురుగుండా వచ్చిన తర్వాత, ట్రక్ వచ్చిన తర్వాత కోపం రావడం అదంతా సాధారణం. దానివల్ల నాకు సైకలాజికల్ గా ఇది ఉండదు, అది న్యాచురల్ రియాక్షన్ అనుకో. బట్ వాట్ అంటే మనం ఏం మాట్లాడుతున్నాం అంటే సైకలాజికల్ ఫియర్ అంటే థాట్, అమ్మో నేను పరీక్షలో ఫెయిల్ అయిపోతానేమో, అమ్మో ఉద్యోగం పోతుందేమో. సో ఇది రౌండ్ అండ్ రౌండ్ రింగ్ కోసం మాట్లాడుతున్నాను. నాకు అర్థమవుతుందండి మీరు అనేది. ఇప్పుడు రెండు పదాలు ఉన్నాయండి. ఫోబియాస్ ఉన్నాయి, అంటే ఫోబియా అనుకుందాం లేదా ఫియర్ అనుకుందాం. ఈ రెండు డిఫరెంట్ పదాలు. ఫోబియా అంటే ఏదో ఒక ఇన్సిడెంట్ కారణంగా మన లైఫ్ లో ఒక చిన్నప్పుడు ఎవరైనా బెదిరించిన ఫియర్, ఆ ఫియర్ గా మారి ఒక ఫియర్ ఒక 100% వస్తే అది ఫోబియాగా మారుతుంది. కొంతమంది బొద్దింకలు అంటే ఫోబిక్ గా తయారవుతారు. నిజమే, అంటే వెహికల్ అడ్డం వచ్చినప్పుడు సహజంగా జరుగుతుంది. అలాగే ఫోబియా కాజెస్ అనేది చాలా వెనకాల ఉంటాయండి. చిన్నప్పుడు జరిగిన సంఘటనలు కావచ్చు, ఒక ప్రమాదం కావచ్చు, ఒక వార్ వల్ల జరగడం వల్ల ఫోబియాస్ ఏర్పడతాయి. కాకపోతే ఇది వేరే డీలింగ్ అండి. మనం రెడ్డి గారు, ఫోబియాకి ఫియర్ కి డిఫరెన్స్. ఫోబియా అంటే ఇర్రేషనల్ ఫియర్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పారు, బొద్దింకి చూసి కొంతమందికి భయం అంటారు, అలాగే చీకటిని చూసి కొంతమందికి భయం. ఇవన్నీ ఇర్రేషనల్ ఫియర్స్. వేరే రియల్ ఫియర్ ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్ సార్. అది కరెక్ట్ అండి, అదే చెప్పబోతున్నారు. ఎగ్జాక్ట్లీ అదే. మన ఫోబిక్ అంటే నిజంగా ఒక పైకి ఒక ఎత్తైన స్థలం నుంచి చూడాలంటే కొంతమందికి భయాలు ఉంటాయి. దాన్ని ఫోబిక్ గా చూస్తారు. అది సైకాలజిస్టులు కానీ కౌన్సిలర్స్ కానీ దాన్ని అది ఫియర్ వేరే. ఫియర్ అనేది సహజంగా ఉండేటువంటి అవి, దాని నెగిటివిటీ లేదు. ఫోబియాస్ అనేది మనం మార్చుకోవాల్సినవి. ఫియర్ అనేది మనకు కొంత వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, సహజంగా ఉంటాయి. ఒక స్నేక్ ను చూసామంటే భయం వేస్తుంది, దాన్ని ధైర్యంగా వెళ్ళి బాహుబలిలో ప్రభాస్ లాగా వెళ్ళి దాన్ని ఆ స్నేక్ మనం ఇచ్చేయలేం కదా, దాన్ని తప్పుకోవాలి. అంటే ఒక ఇంటెలిజెన్స్ అనేది మనం అందులోంచి మీరు తప్పుకోండి అనే ఒక భయాన్ని క్రియేట్ చేస్తుంది. అది సహజమైతే పాజిటివ్ గా ఉండేది. ఇప్పుడు మీరు అన్నది ఏంటంటే ఫోబిక్ రిలేటెడ్ ఇల్యూషన్స్ అన్నెసెసరీగా వచ్చేటివి, అది వేరే మ్యాటర్. అది సైకాట్రిస్టులు మందుల ద్వారా తగ్గిస్తుంటారు, సైకాలజిస్టులు కౌన్సిలింగ్ ద్వారా తగ్గిస్తుంటారు. దట్ ఈస్ డిఫరెంట్ అండి. ఇప్పుడు జేకే గారు మాట్లాడుతున్న విషయాలు ఏంటంటే, మనకున్న భయాలని మనం ఒక విధేయతల రూపంలోనో నేను కప్పిపుచ్చుకోవడానికో ఒక రకరకాలుగా దాన్ని ఒక ప్రొటెక్టివ్ మెకానిజం ద్వారా మనం వాడుకుంటున్నాము. దాన్ని నిజంగా చూడండి అని ఆయన అది చెప్తున్న విషయం అదే అండి. సార్ ఇక్కడ చెప్పాలంటే ఇంకో విషయం కూడా చెప్పాలి సార్.
ఇప్పుడు మనకి మెటాఫిజిక్స్ అనే సబ్జెక్ట్ ఉంది. మెటాఫిజిక్స్ లో కనుక వెళ్ళినట్లయితే మన ఎగ్జిస్టెన్స్ దాని గురించి వివిధ రకాల స్థితుల గురించి ఉంటుంది. అంటే సెల్ఫ్ గురించి బాగా డీపర్ అండర్స్టాండింగ్ డెవలప్ చేస్తుంది. అదే కృష్ణమూర్తి గారు మనకి మోడర్న్ టెక్ వర్డింగ్ లో చక్కగా అర్థమయ్యేటట్టు చెప్పారు. అదే వేదాల్లో వాటిలో పోయినట్లయితే సాంస్క్రిట్ వర్డ్స్ చాలా వస్తాయి. ఇక్కడ కృష్ణమూర్తి గారు చెప్పింది మనకి సహాయం చేసింది ఏంటంటే చాలా చక్కగా మనం నిత్య జీవితంలో వాడే పదాలతో ఉపయోగించి ప్రతి విషయాన్ని కూడా మనకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి ప్రయత్నం చేశారండి. చాలా రియల్లీ ఇస్ ఎ వండర్ఫుల్ టెక్నిక్ హి హస్ యూజ్డ్ సార్. ఓన్లీ థింగ్ ఈజ్ వీఆర్ నాట్ విల్లింగ్ టు వర్క్ హార్డ్ ఎ లిటిల్ బిట్ టు అండర్స్టాండ్ ద డెప్త్ ఆఫ్ ది మెసేజ్ గివెన్ బై Krishnamurti. That's what I feel, sir. Sir, I have a point here, sir. When I'm driving a car and somebody comes in front of me that annoys me, that upsets me, it makes me angry. Now, can I see that anger which comes in me? It is a major problem. The moment I justify, I'm lost. In that anger, I can run over the person. I can kill that person. And that is what happening all across the world. I am right, he is wrong. The question of right and wrong is coming there. That's why I get angry. The self is there. It says I am right. So the moment I justify that is okay, I'm lost. Sir, Can you I are right in observe this, practical sir? world, sir. Sir, you It are is not right in practical or practical world. But in it's not the question psychological of world, practical or impractical, sir. I am just giving సార్ ఇక్కడ విషయం ఏంటంటే మన సెల్ఫ్ ని కాపాడుకోవడానికి ఫియర్ ని ఉపయోగించుకోవద్దు జేకే గారు అన్నది. మన దుర్మార్గాన్ని కాపాడుకోవడానికి ఓబేగా ఉండకూడదు. దాన్ని ఎండ్ చేయడానికి మనసు ఒప్పుకోవట్లేదు. దాన్ని ప్రేమిస్తున్నాము. కారు ఇవన్నీ వేరే స్మాల్ ఎగ్జాంపుల్స్ అండి ఇవన్నీ. ఆయన మేజర్ గా చెప్పాలనుకుంది ఏంటంటే దాన్ని ఒక వెపన్ గా వాడుకుంటున్నాం ఒకటి. అది ఆ వెపన్ గా వాడుకుంటూ అది ఒక రకమైనటువంటి ఒక పిచ్చితనంలోకి వెళ్ళిపోయింది. ఒక సైకాట్రీ జోన్ లోకి వెళ్ళిపోయింది. అది ముందే మనం నిజంగానే దాన్ని చూడగలి వాట్ ఈజ్ అనే ఇప్పుడు సారు ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా అది ఇదంతా కూడా దాన్ని ఎండ్ చేయాలనుకున్నప్పుడు హృదయపూర్వంగా ఎండ్ అవ్వాలి. ఎండ్ అవ్వడం మనకి ఇష్టం లేదు. మళ్ళీ దాని గురించి డిస్కస్ చేస్తాం అది ఎండ్ అవ్వాలనే భయం ఉండకూడదు అనుకుంటాం. కానీ ఆ భయాన్నే మనం వాడుకుంటూ ఉంటాం. మరి ఒకవైపు లవ్ చేస్తూ మరొక వైపు దాన్ని ఎండ్ అవ్వడం అనుకునేది కాంట్రడిక్షన్ అనేది. సో ఇది ఎట్లా? The question is, sir, what you're saying, can you observe that without justifying or rationalizing? There's nothing more than that. Sir, solution వద్దు సార్ నాకు. I don't want solution. I'm not giving any నాకు solution వద్దు. అబ్జర్వేషన్ చేస్తామా, సాక్షి భావనలో ఉంటామా, చాయిస్లెస్ అవేర్నెస్ లో ఉంటామా, వాట్ ఈస్ లో ఉంటామా అని కాదు. నేను ఏంటి నా డిజార్డర్ ని నేను చూడాలనుకుంటున్నా. నా డిజార్డర్ ఏంటి? నాకు ఇష్టం, నేను లవ్ చేస్తున్నా ఫియర్ ని. నా లవ్ బ్రహ్మాండంగా నేను ఫియర్ ని ఇష్టపడుతున్నా. నాకెందుకు రకరకాలుగా ఉపయోగపడుతుంది. నేను ఆర్థికంగా చాలా బాధల్లో ఉన్నాను. ఎంత సంపాదన ఉన్నా కూడా ఇది సంపాదన వచ్చినా కూడా నాకు ఫియర్ ఉంది. కానీ శరీరం అప్పుడు ఏం చేస్తుంది? రెస్పాండ్ ఏం చేస్తుంది? శరీరం లావుగా మార్చేయగలుగుతుంది. ఒక పిల్లవాడు ఇంట్లో భయపడుతూ తల్లిదండ్రులు బాగా బలంగా గొడవ పడుతున్నప్పుడు పిల్లవాడు భయపడతాడు. వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకోలే, వాళ్ళు దాన్ని ఎట్లా వాళ్ళకి నిరంతరం గొడవ ఉన్నప్పుడు ఏం చేస్తుంది? మెకానిజం కళ్ళకు క్యాటరాక్ట్ ఇస్తుంది పిల్లలకి దాని ప్రొటెక్షన్ కోసం. అంటే ఇక్కడ ఎండ్ అనేది లేదు. అలా ఒక పేరెంట్స్ కూడా తెలుసో తెలియ కాన్షియస్ లోనో అన్కాన్షియస్ గానో వాళ్ళకు కూడా ఎంజాయ్ చేస్తా ఉన్నారు ఒక రూపంలో బాధపడుతూనే. కానీ ఎండ్ చేసుకోవడం అనేది ఒక టైప్ ఆఫ్ ఒక డెత్ లాంటిది. దాన్ని మనం చూడమంటున్నాడు ఆయన. జేకే గారు చెప్తుంది ఏంటంటే మ్యూటేషన్ కావాలి, ఎండ్ అవుతుందా అది పాయింట్. మీరు అబ్జర్వ్ చేయాలి, సాక్షిగా ఉండాలి. వాట్ టు డూ అనే క్వశ్చన్ లోకి వెళ్తున్నాయి. JK has not said any one of these things. That is my interpretation of. I say that he has said that. He has not meant that what you are trying to say. And when I say I enjoy, I love my anger, then there must be something wrong with me. I'm not the same person. నేను అదే సార్ రాంగ్ ఉందనే చూడమనుకుంటున్నాం కదా. మనకు ఎండ్ అవ్వడం ఇష్టం లేదు, మనం ఫ్రీ అవ్వడం ఇష్టం లేదు. అందుకని అది డిజార్డర్ ఉంది. తర్వాత అది సార్ ఎండ్ అవడం ఫియర్ ఎండ్ అవడం ఇష్టం లేదు అంటే సార్ నాకు చిన్న సందేహం వచ్చింది సార్. అదేంటంటే ఎందుకు ఇష్టం? ఇక్కడ రెండు కారణాలు వస్తున్నాయి. ఒకటి
it is because of his personal inability to see, to look at the fear thoroughly, one thing, or unable to understand what fear is causing in his psychological makeup. These may be points, sir. No, Sir. you see, sir, అంటే నిజంగా చూడాలనుకుంటే చాలా ఉంటుందండి. పర్సనల్ దాన్ని- విషయాల మీద మనం కమెంట్ చేయకూడదు సార్. కరేజ్ కావాలండి, కరేజ్ కావాలండి. దానికి చాలా అబ్జర్వ్ చేయాలి. ఆ నేను అనే ప్రపంచం ఏదైతే ఉందో, ఇలాక రామకృష్ణ గారు చెప్పినట్టు ఆ నేను అనేది లైక్స్, డిస్లైక్స్ ఇలా చాలా చాలా చెప్పుకుంటూ వచ్చారు. వాటిని ఎందుకు చేస్తూ అప్పుడు అబ్జర్వేషన్ పెరుగుతుంది, దాన్ని ఆ డిజార్డర్ ని చూడగలుగుతాం. మనం చాలా కోల్పోవాలి. నిజంగా మనం కోల్పోవడం చాలా సిద్ధంగా ఉన్నామా? దాన్ని సిద్ధంగా ఉండగలిగినప్పుడు అది ఎండ్ అవ్వడానికి అది రెడీగా ఉంటుంది. మనం అన్నీ కావాలి, చాలా రూపాల్లో ఫాల్స్ ఇమేజెస్ కావాలి, ఫాల్స్ అక్యుములేషన్ కావాలి, మళ్ళీ ఇంకో వైపు ఫియర్ పోవాలి. ఆయన ఏమంటున్నారు జేకే గారు, అరే నాయన ఇది కాదు, ఇదేవో ఉన్నాయి వాటిని కూడా చూడండి, అప్పుడు ఇది వెళ్ళిపోతుంది. స్వేచ్ఛ ఉంటుంది. ఆ స్వేచ్ఛలోకి వచ్చినప్పుడు ఆ అవగాహన మరొకటి ఏదో రామకృష్ణ గారు అన్నట్టు జేకే గారు ఆయన చెప్తూ వచ్చారు బిగినింగ్ లో, అప్పుడు ఇదవుతుంది. ఇప్పుడు ఫియర్ ని, హలో చెప్పండి సార్, ఫియర్ ని కండెమ్నేషన్ తోటి, జడ్జిమెంట్ తోటి, అగ్రీయింగ్ తోటి, కండెమ్నేషన్ తోటి, ఒప్పుకోవడం, తిరస్కరించడం, ఉండాలని కానీ ఉండకూడదని కానీ మనం అప్రోచ్ అయితే అది ఎక్కడి నుంచి అప్రోచ్ అవుతున్నాము? నేను నుంచే కదా. ఫియర్ అనేది ఒక ఫ్యాక్ట్, అది ఒక ఫ్యాక్ట్ అంతే. అది అందరి జీవితాల్లో ఉంది. అయితే దాన్ని నిజంగా చూస్తే ఎందుకు ప్రేమిస్తున్నాము, ఇందాక ఎస్ఎం రెడ్డి గారు అన్నట్టు, ఎందుకు దాంతో ఉండాలనుకుంటున్నాము, ఎందుకు కొనసాగాలనుకుంటున్నాము దాంట్లో, పైగా అది ఉంటే మంచిది కాదు, దాన్ని తీసేస్తే బాగుంటుంది, ఇదే కదా కారణం అన్ని రకాల సంఘర్షణలకి, కాబట్టి దుఃఖాలకి, భయాలకి. సో కాబట్టి ఎందుకు ఫియర్ ఉండాలి అని మళ్ళీ ఒక పక్క ప్రశ్నిస్తూ, ఒక పక్క ఆ ఫియర్ని వదలకుండా జీవిస్తున్న జీవితం మనది. ఇది వాస్తవం. మనం అగ్రీ అవ్వచ్చు, డిసగ్రీ అవ్వచ్చు, ఇదే వాస్తవం. అయితే ఫియర్ అనేది యాక్చువల్గా ఒక ఎందుకు కలుగుతుంది అని చూస్తే మనకి నేను ఎప్పుడు సెక్యూరిటీ లైఫ్ కోరుతుంది, ఇన్సెక్యూర్డ్గా ఉండడం ఇష్టం లేదు. సో ఇన్సెక్యూరిటీ ఎప్పుడైతే వస్తుందో, అభద్రత కలుగుతుందో, ఆ భద్రతలోనికి వెళ్ళిపోవడానికే చూస్తుంది. ఆ భద్రతలోకి వెళ్ళిపోవడానికి చూడటం అనేదే భయం. అభద్రత నుంచి భద్రతలోనికి ప్రయాణమే భయం. సో మనం ప్రశ్న వేయాలి, అభద్రతలో నేను జీవించగలను? కెన్ ఐ లివ్ ఇన్ ఇన్సెక్యూరిటీ? Can I live with death? Can I live with the ending? అది ససేమిరా నేనుకు ఇష్టపడదు. ఆ ప్రశ్న చాలా భయంకరంగా ఉంటుంది. ఆ ప్రశ్నలోకి వెళ్ళడానికే భయం. ఎందుకంటే సరిగ్గా దానికి వ్యతిరేకమైన జీవితమే జీవించడం జరుగుతుంది. కాబట్టి అక్కడ ఎటువంటి ఘర్షణ జరుగుతుంది, ఎటువంటి ఒక విషయాన్ని మనం దర్శించగలుగుతున్నాం అని దర్శించడమే ముఖ్యం అన్నమాట. అక్కడ అంటే ఎక్కడి నుంచి దర్శిస్తున్నాం అనేది ముఖ్యం, ఎలా దర్శిస్తున్నాం అనేది ముఖ్యం. అంతేగాని ఫియర్ ఉండాలా, ఫియర్ ఉండకూడదా, ఫియర్ని దాటి వెళ్ళిపోవాలా, ఫియరే మనక అని కాదు. అంటే సంథింగ్ very factual. It's not an imagination. It is a fact. Fear is a fact. Anger is a fact. Sorrow is a fact. So ఒక ఫ్యాక్ట్ జీవితం. ఆ ఫ్యాక్ట్ని యాక్చువల్గా ఫ్యాక్ట్ లాగా చూడాలి అని అంటే మన అభిప్రాయాలు దాని మీద వ్యక్తం కాకూడదు. ఫస్ట్
మన మన మనం పోగు చేసుకున్న జ్ఞానం దాని మీద వ్యక్తమే కాకూడదు. అది దాన్ని నేకెడ్ గా చూడాలి అంటే ఈ వస్త్రధారణ చేయకూడదు దాని మీద. అంటే మన జ్ఞానం అనే వస్త్రధారణ దాని ఎలాగుందో అలాగే కనబడాలి. అంటే మనం ఏ రకమైన జ్ఞానాన్ని, ఇష్టాన్ని, అయిష్టాన్ని, ఏ అభిప్రాయాన్ని దాని మీద వ్యక్తం చేయకుండా వచ్చిన దాన్ని మాటతో కూడా గుర్తించకుండా, ఏది చేయకుండా, డిస్క్రైబ్ చేయకుండా, ఇంటర్ఫియర్ అవ్వకుండా. సో వెన్ ఐ ఆర్ లుకింగ్ ఎట్ ఇట్, in that very observation, there is no observer. When there is no observer, there is no observer. సో ఈ కీలకమైన విషయాన్ని తెలుసుకోవాలి అంటే చాలానే చెయ్యాలి మనం. ఎందుకంటే దాంట్లో ఒక ప్యాషన్ ఉండాలి, దానికి మన జీవితాన్ని అర్పించుకోవాలి. మనం దాన్ని ఒక విషయాన్ని చూపించారు కృష్ణమూర్తి. అంటే ఏమిటోదో చూడమన్నారు. చూస్తే అది ఫాల్స్ అయితే ఫాల్స్ గా రాలిపోతుంది, అంతే, ఉండదు. అది ట్రూ అయితే ఉంటుంది అక్కడ. సో ఫాల్స్ని ఫాల్స్ లాగా చూడగలిగే స్థితి ఏంటి? ఆ ఫాల్స్ లో ట్రూత్ని చూడగలిగే స్థితి ఏంటి? ట్రూత్ గా చూడగలిగే స్థితి ఏంటి? నాట్ విత్ ది మైండ్. ఆ స్టేటే ద స్టేట్ ఆఫ్ నో మైండ్. అంటే అక్కడ ఆలోచన, ప్రమేయము ఏదీ లేకుండా చూడగలిగే స్థితి. దీన్ని అవేర్నెస్ అని, చాయిస్లెస్ అవేర్నెస్ అని, అటెన్షన్ అని, తర్వాత పాసివ్ అవేర్నెస్ అని, ఇలా రకరకాల పదాలతో కృష్ణమూర్తి గారు సూచించారు. సో ముఖ్యం ఏమిటంటే, జీవితంలో అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, కెన్ వి డీల్ విత్ ద ఫ్యాక్ట్ విత్ దిస్ with all passion, with all love, with this choiceless awareness or passive awareness or attention. So is it possible to live, to see like that? If you fail to see like that, then you live only in the self. The self survives endlessly. So if you can see that, if you can apply that seeing without the seer, if the seer is not there, there is a seeing. సో అక్కడ లేకపోవడం అనేది ఎలాగ జరుగుతుందో, ఎలాగ సంభవం అవుతుందో నీకు మీరుగా, నాకు నేనుగా, ఎవరికి వారుగా కనుక్కోవాలి. అది ఒకరు చెప్పే సిద్ధాంతం కాదు, ఒక ప్రక్రియ కాదు, ఒక మార్గం కాదు, తర్వాత ఒక వే కాదు, ఏది కాదు. సో మనమే కూర్చొని మన ఆలోచన గమనించాలి. మనమే ఒక సంఘటనలో మనమేంటో చూడాలి, మనమే బాంధవ్యాల్లో మనమేంటో చూడాలి. అది నేను లేకుండా చూడాలి. అది ఎలాగ చూడటం అనే ల్యాబొరేటరీయే మన లైఫ్ అన్నమాట. సో ఆ వాటీసులతో కూడుకున్నటువంటి ల్యాబొరేటరీయే మన లైఫ్. ఈ లైఫ్ ని ఎలాగా మనం చూడకుండా జీవిస్తున్నామో, చూడటం లేదో, అది మన జీవితం అయిపోయింది. ఇప్పుడు కొత్త జీవితం అంటే ఏంటి అంటే, దాన్ని కొత్తగా చూడగలగడం, కొత్తగా నేర్వగలగడం. ఈ నేర్వగలగడం అనేది ఎండ్లెస్. అది అంటే అంతులేనిది. అది ఎప్పటికప్పుడే నేర్వడం, ఎప్పటికప్పుడే ప్రతి సన్నివేశాన్ని అర్థం చూసుకోవడం. ఆ చూడటంలోనే అవగాహన జరుగుతుంది. అవగాహన కోసం ప్రయత్నం లేదు అక్కడ, ఫ్రీడమ్ కోసం ప్రయత్నం లేదు అక్కడ, ఇది ఉండాలి ఇది పోకూడదు అనే జడ్జిమెంట్ లేదు అక్కడ. ఆ తర్వాత ఒక టీచింగ్తో దాన్ని చూడడం అనేది తప్పకుండా తప్పు. ఒక టీచింగ్ అక్కడ అవసరమే లేదు. టీచింగ్ దేనికే అంటే డిసప్పాయింట్, అంటే టు సీ, టు అబ్జర్వ్ వితౌట్ ది ఐ, వితౌట్ ద మైండ్, వితౌట్ ద అనలైజర్, వితౌట్ ద థింకర్, వితౌట్ ది ఈగో, వితౌట్ ద సెంటర్. ఇవన్నీ కూడా లేకుండా చూడటం అనేది ఒక పాయింటర్ అనమాట. సో యూ మస్ట్ వర్క్ అప్ ఆన్ ఇట్. అండ్ ఇఫ్ యూ వర్క్ అప్ ఆన్ ఇట్, వాట్ ఎవర్ కమ్స్ ఇట్ కమ్స్, అంతే. డోంట్ కాల్ ఇట్, అంటే దాని గురించి ఏమీ చెప్పక్కర్లేదు, అది మనకు తెలియదు అనమాట. సో కెన్ వి వర్క్అవుట్ అంటే ఒక రిజల్ట్, ఒక ఎండ్ ఏది లేకుండా ఉన్న దాని మీద ప్రేమతో పని చేయగలమా, తెలుసుకోవడానికి పని చేయగలమా, ఇది ఒక్కటే మన ముందున్న సవాల్ అనమాట. సో కెన్ వి డూ దట్? ఇది సార్ నాకు చిన్న డౌట్ సార్. ఇంత మాత్రం వింటే చాలు, ఇంకా డౌటే రాదు. సార్ ఇది జీవితంలో చూడండి, డౌట్స్ అన్నీ ఎండ్ అయిపోతాయి.
నా సందేహం చెప్పమంటారు సార్? చెప్పండి. మీరు చెప్పింది బాగానే ఉంది సార్. ఈ విధంగా ప్రాసెస్ చేయాలనేటువంటి ఇప్పుడు బేసిక్ స్టెప్స్ వాళ్ళకి తెలియాలి కదా. ఆ బేసిక్ స్టెప్స్ గురించి కొంచెం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న పిల్లవాడు ఉంటాడు, వాడు నడిపించడానికి ముందు తల్లిదండ్రులు చేయి పట్టుకుని అలా అడుగులు వేస్తుంటారు, పడిపోతుంటే మళ్ళీ లేపి నడిపిస్తుంటారు. అలాగా we have to guide a person to certain extent. Thereafter he will come to know. He will exercise on his own. Of course, but the basic step is what we are talking about. It is the basis, it is the middle, and it is the end. So freedom is at the beginning, at the middle, and also at the end. So learning is always there. So అందుగురించి beginning ఏంటి? Beginning is only seeing. Ending ఏంటి? Is only seeing. So seeing అనేది నిజంగా అతి గొప్ప విషయం. సో ఆ సీయింగ్ అనేది లేకుండా మనం ఇంటలెక్చువల్ గా ఎంత డిస్కస్ చేసినా మనకి అర్థం కాదు, యాక్చువల్గా అర్థం కాదు. సో మనల్ని మనం ల్యాబొరేటరీలో పెట్టించుకోగలమా? మనల్ని మనం దానికి అర్పించుకోగలమా? సో దెన్ అప్పుడు సంథింగ్ విల్ హ్యాపెన్. సో దాన్ని అర్థం చేసుకోవడానికి ఊరిక దాన్ని ఎవరు దేవతలు రాక్షసులు సముద్రాన్ని చిలికినట్టు చిలుపుతూ ఉంటే అక్కడ ఏమి లాభం లేదు. ఏవో కొత్త కొత్త మైండ్ లోంచి ఏవో కొత్త కొత్త ఊహలు కొత్త కొత్త ఏవో వస్తాయి. ఇంకో సందేహం సార్, సారీ సార్ డౌట్స్ రేజ్ చేస్తున్నందుకు. ఇక్కడ ఏంటంటే మీరు చెప్పింది చాలా బాగుంది, ఐ అగ్రీ విత్ యూ 100%. బట్ ఇన్ ప్రాక్టికల్ లైఫ్ వాట్ ఎవర్ వీ గెట్ అవుట్ ఆఫ్ దీస్ డిస్కషన్స్ అండ్ ఎక్స్పీరియన్సెస్, హౌ టు you apply it in our practical life to certain extent only, not completely. It is possible. It is only possible for psychological values only. But in the practical life, how far we can take advantage of your explanations and broad discussions? సార్ ఇప్పుడు హౌ టు అప్లై అనే విషయంలో ఎప్పుడు మైండ్ ఉంది, గురువుల్ని ఆశ్రయించి, సిద్ధాంతాలను ఆశ్రయించి, మతాలను ఆశ్రయించి, పుస్తకాలను ఆశ్రయించి ఈ స్టేజ్కి వచ్చింది. ఇప్పుడు ఉండే స్టేజ్ నథింగ్, ఏమీ జరగలేదు. సో హౌ టు అప్లై అనేది లేదు, అసలు యాక్చువల్గా లేదు. బట్ ఇఫ్ యు రియల్లీ సీ వాట్ ఈస్ గోయింగ్ ఆన్, ఇఫ్ యు రియల్లీ సీ ద ఫ్యాక్ట్ that me is the cause for misunderstandings, and really ఆ నేను అనేది అన్నిటికీ కారణం అని చూస్తే దట్ ఇస్ ది క్రక్స్. అందువల్ల ఆ థాట్ అనేది మీ నుంచే వస్తుందని చూస్తే, థాట్ అనేది ఉపయోగించుకోకుండా మనం ఏమీ లేము. థాట్ లేకుండా ఉపయోగించకుండా చేసే ప్రక్రియ ఏది అని మనము దానికోసం మన జీవితాన్ని అర్పించుకుంటే, మనం ప్యాషనేట్గా ఉంటే అది క్లిక్ అయిపోతుంది. సో అందుకని ఆ ప్యాషన్ మనకి లేదు. ఈరోజు మనం చర్చిలో ఉంటాం, ఇంకో క్షణం తర్వాత మళ్ళీ మన భార్యలతోటో భర్తలతోటో లేకపోతే సమాజంతో పోట్లాడతాం, లేకపోతే బికమింగ్లో పడిపోతాం, లేకపోతే ఆశావేశాలతో కొట్టుకుపోతాం, లేకపోతే ప్లెజర్స్లో పడిపోతాం, లేకపోతే కాలక్షేపాల్లో పడిపోతాం. సో అది ఎప్పుడూ ఆరని దివ్యలాగా జీవితంలో ప్రతి నిమిషం వెలగగలుగుతా, ఇదే మనం చూడాలి. అంత ప్యాషన్ కావాలి, అంత అర్పణ భావం కావాలి, అప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. లేకపోతే ఇట్స్ నాట్ పాసిబుల్. ఐఎమ్ అఫ్రైడ్ ఆఫ్ ఇట్. ఇట్స్ నాట్ పాసిబుల్. అదే మనకు దారి చూపిస్తుంది, దట్ సీరియస్నెస్. Where there is that when there is that seriousness, there are always blessings there. It will take us. సార్ ఇక్కడ రమణ గారు హ్యాండ్ రైజ్ చేయండి సార్, చాలా సేపటి నుంచి. రమణ గారు చెప్పండి. నాకు ఒక భయం ఉంది సార్. కానీ టైం అయింది. ఓకే, ఒక్క మినిట్. నా భయం దీని కూడా క్లాసెస్ టైం అయింది. మీరే చేయగలరు కాదు సార్. ఈ భయం నా భయం ఏంటంటే ఈ క్లాసెస్ మొత్తం కూడా ఇంగ్లీష్ లోకి వెళ్ళిపోతున్నాయి సార్. అది భయం అయింది నాకు. తెలుగులో అయితే అవును, అందుకనే నేను తెలుగులోనే సర్వము మాట్లాడుతున్నాను. అంటే అక్కడ ఇంగ్లీష్ లో ఒక అతను మాట్లాడడం. ఇక ఇప్పుడు ఆయన ఇంగ్లీషు
ఆయన మైండ్ ఇంగ్లీష్ లో మనకు తగిలిచ్చాడు. మిగతా వాళ్ళందరూ ఇంగ్లీష్ లోనే వెళ్ళిపోతున్నారు. అవును, తెలుగు ఆనంద్ వచ్చిన గారు వాళ్ళు కూడా ఇంగ్లీష్ లోనే ఎందుకు మాట్లాడుతున్నారు అనేది కొంచెం నాకు బాధగా ఉంది. అది భయం అయిపోయినా అంతా ఇంగ్లీష్ టాపిక్ వెళ్ళిపోతే చాలా మంది అంటే ఇంగ్లీష్ వచ్చి కూడా తెలుగులోని దాన్ని తర్జుమా చేసే లోపల ఆ తర్జుమా చేసేది లేదా, అది ఒక ప్రాబ్లం సార్. అది అట్లా పోయి ఫుల్ ఇంగ్లీష్ అయిపోయింది అనుకోండి చాలా మందికి. నేను అందుకే నేను మొదటే రిక్వెస్ట్ చేశాను ఆనంద్ గారిని తెలుగులో మాట్లాడితే తెలుగు నాకు ఇంకొక ప్రాబ్లం ఏంటంటే సార్, ఇంకో ప్రాబ్లం ఏంటంటే దయచేసి బాగా ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు మీరు ఏదైనా టాపిక్ మాట్లాడాలి అనుకుంటే చిన్న చిన్న పదాలంటే ఓకే, పెద్ద పెద్ద పదాలు అవన్నీ అర్థం కావు కాబట్టి కేవలం తెలుగులోనే మాట్లాడుకుంటే పని అయితేనే వాళ్ళని మాట్లాడమని, లేదనుకుంటే ఇంకా వాళ్ళు వేరే టాపిక్స్ లోకి డైరెక్ట్ గా ఇంగ్లీష్ వాళ్ళు వచ్చి ఇంగ్లీష్ వాళ్ళతోనే మాట్లాడుకుంటే బెటర్. ఎందుకంటే వాళ్ళు ఒక్కళ్ళు కూడా ఈ మిగతా వాళ్ళంతా సఫర్ అయ్యే అవకాశం ఉంది కదా. ప్రాబ్లం అది సార్. అడగాలనుకున్న ప్రశ్న ఇప్పుడు నేను అడగాలనుకున్న చాలా ప్రశ్నలు ఇంగ్లీష్ లోనే ఉండొచ్చు, అవి తెలుగులోకి వస్తే నా సమస్యలు కూడా క్లియర్ అవుతాయి. అవును అవును, నేను అర్థం చేసుకొని ఈ రోజు పూర్తిగా తెలుగులో మాట్లాడదామనే సంకల్పంతో కూర్చున్నాను. అయితే అక్కడ ఏమైందంటే అక్కడితో బిగిన్ అయింది. అంటే వాళ్ళు సో అవును అర్థమైంది, మీరు చెప్పిందంతా నాకు అర్థమైంది. ఇంగ్లీష్ లో మళ్ళీ బయటకు వస్తుంది. వినండి మీరు చెప్పిందంతా నాకు అర్థమైంది. అయితే దాన్ని ఆచరణలో పెట్టడానికి పూర్తిగా నాకు మనసు పెడతాను తప్పకుండా. ఐ అండర్స్టాండ్ యూ. విన్నారా సతీష్ గారు? ఇప్పుడు మనం అందరం కూడా తెలుగులోనే మాట్లాడతాం, అర్థమైందా? సో ఏ ఒక్కరు కూడా తమకు అర్థం కాలేదని ఈ గ్రూప్ లో అనుకోకూడదు. సో తెలుగు అందరికీ తెలుసు బాగా క్షుణ్ణంగా, కానీ ఇంగ్లీష్ అందరికీ తెలియదు. సో అందరికీ తెలిసిన భాషలో మాతృభాషలో వ్యక్తీకరణ బాగుంటుంది కదా, అది చాలా ముఖ్యమైన విషయం. అది నేను గమనించే నేను చాలా అవేర్నెస్ తో ఉండి తెలుగులో మాట్లాడుతున్నాను. సో దయచేసి కొంతమంది అప్పుడే నాకు ఫోన్లో చెప్పారు, రమణ గారు ఈరోజు ఇప్పుడు లైవ్ గా చెప్పారు. సో ఈ విషయం అర్థం చేసుకొని దీన్ని పాటిద్దాము. సో మనందరం కలిసి ప్రయాణం చేయాలి ఇందులో. సో ఈ సెషన్ చాలా బాగా జరిగింది. సో అప్పుడప్పుడు సైడ్ ట్రాక్స్ అయ్యాయి, కానీ పర్వాలేదు. సో సైడ్ ట్రాక్స్ అవ్వడం అనేది చూస్తున్నాం కూడా, ఆ చూడడం కూడా మంచిదే. అందువల్ల ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. సైడ్ ట్రాక్ అయిందంటే అయ్యిందని అర్థం అన్నమాట. అయిందని అర్థం, చూడడం కూడా సరిగ్గా బాగుండే సార్. అలాగే అర్థమైంది. సైడ్ ట్రాక్ కూడా తెలుగులో అయ్యున్నట్టయితే బాగుండేది. వి విల్ డూ ఇట్. మరి గ్రాడ్యువల్ గా అవుతుందండి తెలుగులోనే రమణ గారు. అంటే ఇంగ్లీష్ పదాలతో తెలుగు వచ్చి కూడా శర్మ గారు కూడా ఇంగ్లీష్ లోకి వెళ్ళిపోతున్నారు. శర్మ గారికి బాగా తెలుగు వచ్చి కూడా అది ఇంటెన్షనల్ గా వెళ్ళిపోతారు అవతల వాళ్ళు. అది ఇంటెన్షనల్ గా జరగటం లేదు. ఒకరు ఇంగ్లీష్ లో మాట్లాడితే ఇంగ్లీష్ బాగా తెలిసిన వాళ్ళు ఇంగ్లీష్ లో స్పందిస్తున్నారు, అది ఉద్దేశపూర్వకంగా కాదు. అయితే అది మార్చుకోవాలి అని లోపల ఉండాలి, ఉంటే జరిగిపోతుంది. సరే, ఇది ఇక్కడ నాకు రాకపోయినా కూడా నేను ప్రయత్నం చేశాను గురుగారు. సార్ అంటే ఏదో తప్పులు మాట్లాడినా ఏది మాట్లాడినా నేను మాత్రం ప్రయత్నం చేస్తున్నాను, నన్ను క్షమించండి. అంటే ఇంగ్లీష్ భాష వచ్చిన వాళ్ళు దాంట్లోనే ఎక్స్ప్రెస్ చేయగలరు. సో వదిలేయండి, ఆ టాపిక్ వదిలేయండి. సో we see the problem, we solve the problem. That's all. పూర్తిగా తెలుగులో మాట్లాడతాను, పూర్తిగా తెలుగులోనే మాట్లాడతాం. ఇంగ్లీష్ మాట్లాడిన వాడిని ఆపేయమంటాం, అంతే. అయిపోయింది కదా. సో నీడ్ నాట్ డిస్కషన్, కంటిన్యూ డిస్కషన్, అంతే. ఓకే, నమస్తే. కొత్తగా వచ్చిన అందరికి, విజయ్ గారికి అందరికి చాలా ధన్యవాదాలు, పాల్గొన్నారు బాగా. సో విజయ్ గారిని క్వశ్చన్ లేదు, కొత్తగా ఎవరైనా వస్తే వాళ్ళ నుంచి ప్రశ్నలు వచ్చేయలేదు నాకు తెలియదు. సార్ మీరు ఏ బుక్ నుంచి చెప్తున్నారు సార్? లైక్ మీరు సెషన్ స్టార్ట్ అయినప్పుడు మీరు ఏదో బుక్ నేమ్ చెప్పారు, లైక్ ఏదో మీరు ద బుక్ ఆఫ్ లైఫ్. ద బుక్ ఆఫ్ లైఫ్. ఓకే, థ్యాంక్ యూ. అంటే మీరు రైట్ నౌ ఏం చాప్టర్ స్టార్ట్ చేయొచ్చు అంటే చెప్తున్నారు దాంట్లో? ఫియర్ గురించి అమ్మా. అందులో డైలీ మెడిటేషన్స్ అని ఉంటాయి, అందులో ఫియర్ అనే ఒక విషయం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వెల్కమ్ అండి. సో అందరికి ధన్యవాదాలండి. ఓకే సార్.
థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. కృతజ్ఞతలు సార్. నమస్తే. నమస్తే. నమస్తే.